నమస్తే, వెల్కమ్ టు నేషనల్ రౌండప్. జాతీయ వార్తాంశాల్ని జాతీయ వార్త దృక్పథంతో విశ్లేషించే చర్చా కార్యక్రమం నేషనల్ రౌండప్ 77వ ఎపిసోడ్లోకి ఎంటర్ అవుదాం. ఈ వారంలో జరిగిన జాతీయ వార్తాంశాలపై విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచాట్లి గారు నేషనల్ స్టెప్ స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సురేష్ కొచాట్లి గారు, చర్చకు స్వాగతం. సురేష్ జీ, ఈ వారం యాక్చువల్లీ చాలా విషయాలు ఉన్నాయి. రామజన్మభూమి గురించి మాట్లాడాల్సింది ఉంది, అండ్ పాలిటిక్స్ ఉన్నాయి. బియాండ్ పాలిటిక్స్ మనం మాట్లాడాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. అండ్ అట్ ద సేమ్ టైం నరేంద్ర మోదీ గారి విజిట్, ఇది చాలా ఆసక్తికరమైన అంశం. నరేంద్ర మోదీ గారు ఎక్కడికి వెళ్ళినా, నేను మొన్న మధ్యన ఒక ఇంటర్వ్యూ చదివాను యాక్చువల్లీ. అందులో ఆయన చెప్తారు, నేను ఏదైనా ఒక పని చేసినప్పుడు ఆ ఫలితాలు వచ్చిన సందర్భంలో నా గురించి విశ్లేషణ మొదలవుతుంది, కానీ దాని అంకురార్పణ, దాన్ని ఎప్పుడైతే మనం మొదలు పెట్టానో ఆ రోజు ఎవరు గుర్తించరు అని ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పారు. లైక్ భారత్ మండపం మేము స్టార్ట్ చేసిన రోజు ఎవరు ఊహించలేదు, కానీ నాకు ఆ రోజే తెలుసు నా విజన్ ఏంటి అనేది. బట్ అది G20 సదస్సు జరిగినప్పుడు భారత మండపంలో చేయడము, అప్పుడు అది చాలా పాపులర్ అయింది. అండ్ ఈవెన్ అట్లానే సర్దార్ పటేల్ విగ్రహం కూడా అట్లాంటిదే. సో నేను ఏదైనా ఒక మూవ్ తీసుకున్నానంటే దాని పరిణామాలు రాబోయే కాలంలో దాని సీరియస్ రిపర్కషన్స్ చూస్తారు అనేది ఆయన చెప్పింది. అంటే రిజల్ట్స్ అప్పుడు వస్తాయని. నాకెందుకో ఈ మధ్యకాలంలో మీతో మన ఇద్దరం ఆఫ్ స్క్రీన్లో ఒక 2 సార్లు మాట్లాడుకున్నట్టున్నాం, బట్ ఈ వారంలో అయితే సిగ్నిఫికెంట్గా అనిపించింది ఇది. ఏంటంటే కేరళ పర్యటనలో నరేంద్ర మోదీ గారు ఎక్కువగా కేరళ పైన కాన్సన్ట్రేట్ చేస్తున్నారా అని అనిపిస్తోంది. గతంలో అమిత్ షా దగ్గర నుంచి, నరేంద్ర మోదీ గారి దగ్గర నుంచి అనేక సార్లు పర్యటించారు. మీరు కేరళ రాష్ట్రానికి చెందిన వ్యక్తిగా నరేంద్ర మోదీ గారు ఈ వారంలో వచ్చిన పర్యటన, ఆయన గురువాయూర్కి వెళ్ళారు. గురువాయూర్ టెంపుల్ దర్శనం ఒకటి, ఇంకోటి త్రిశూర్ టెంపుల్కి. అట్ ద సేమ్ టైం త్రిశూర్ లోక్సభ నుంచి పోటీ చేసినటువంటి సురేష్ గోపి గారి కూతురు వివాహానికి వచ్చారు. ఏమైనా ఒక స్పెసిఫిక్ మెసేజ్ కేరళ నుంచి ఉందా? అంటే కేరళ చెప్పాలనుకుంటుంది, లేకపోతే కేరళలో మార్పుకి సంబంధించిన సంకేతం ఏమైనా ఉందా అనేది ఒక ప్రశ్న. ఏమైనా క్రోనాలజీ ఉంటే కూడా చెప్పండి ప్లీజ్. యాక్చువల్లీ ఫస్ట్ మనం ఒక ప్యారలల్స్ చూడాలి, ఇట్లా ఎప్పుడైనా జరిగిందా దీనికన్నా ముందని. యా, ఒక ప్రధానమంత్రి ఆల్మోస్ట్ ఢిల్లీ నుంచి కేరళ దాకా వచ్చి ఒక పెళ్లి అటెండ్ చేయడం అనేది బహుశా మన హిస్టరీలో ఎప్పుడు జరగలేదు. అంతేనా? ఓకే, చాలా తక్కువ, చాలా చాలా తక్కువ. నాకైతే ఢిల్లీలో జరగండొచ్చు, ఎందుకంటే ఢిల్లీలో ఆయన ఉన్నప్పుడు ఏదైనా క్యాబినెట్ మినిస్టర్ కూతురు పెళ్ళిలో వెళ్ళి ఉంటారు ఆయన. కానీ ఇట్లాంటి పరిస్థితుల్లో వెళ్ళారా? లేదు, నేను అనుకుంటా లేదని. నెక్స్ట్ మీరు చెప్పిన దాని ప్రకారం వై త్రిశూర్, వై కేరళ. కరెక్ట్. క్రొనాలజీ ఏంటంటే కేరళలో బీజేపీకి ఇప్పుడు దాకా ఒక లోక్సభ సీట్ రాలేదు. ఒకసారి 2 ఎలక్షన్స్ ముందు 2014లో అప్పుడు బీజేపీకి ఒక సీట్ వచ్చింది, నేమంలో అసెంబ్లీ సీట్, ట్రివాండ్రం సబర్బ్. ఎందుకు రాదంటే అందరికి తెలుసు. మీరు ఒక 20 సంవత్సరాల ముందు త్రిపురలో కమ్యూనిస్ట్ని ఓడించగలమా అని ఆలోచిస్తే అందరూ నో అని చెప్పేటోళ్ళు. వెస్ట్ బెంగాల్లో కూడా అంతే. కమ్యూనిస్ట్ అనే వాళ్ళ కంచుకోట. అది త్రిపురలో మాణిక్ సర్కార్ అనే ఒక వ్యక్తి ఈ జ్యోతిబాసులాగా ఆల్మోస్ట్ ఒక ప్యారలల్ ఇమేజ్ పెట్టుకున్నారు. కానీ రాత్రికి రాత్రి వాళ్ళ గవర్నమెంట్ ఎగిరిపోయింది ఆ ఎలక్షన్లో. ఎందుకు జరిగింది? ఏదో సడన్గా జరగదు కదా. ఏదో ఫస్ట్ 10 సీట్లు వచ్చి దాని తర్వాత 10 సీట్లు వస్తే అది ఇంకోటి అనుకోవచ్చు. ఒకటే స్వీప్లో బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేసింది, కమ్యూనిస్ట్ వాళ్ళని కంప్లీట్ వైప్అవుట్ చేసేసారు. ఇప్పుడు కూడా వాళ్ళు రికవర్ చేయలేకపోతున్నారు కమ్యూనిస్ట్ వాళ్ళు. అదే పరిస్థితి కేరళలో జరగవచ్చు. ఎందుకంటే ఇప్పుడు భారతదేశంలో లాస్ట్ వెస్టీజ్ అనేది కేరళ ఉంది కమ్యూనిస్టుల కోసం, ఎక్కడ లేదు. కానీ వాళ్ళు అక్కడ చాలా స్ట్రాంగ్. ఎందుకంటే చిన్నప్పటి నుంచే పిల్లలు పుట్టంగానే వాళ్ళకు స్కూల్కి రాగానే వాళ్ళ బ్రెయిన్ వాషింగ్ స్టార్ట్ అయిపోతుంది. ఓకే, చెప్తారు కదా, ఇఫ్ యు ఆర్ నాట్ ఎ కమ్యూనిస్ట్ అట్ 18, ఇంగ్లీష్లో చెప్తారు. అంటే 18 సంవత్సరాలు మీరు కమ్యూనిస్ట్ కాకపోతే మీకు ఏదో ప్రాబ్లం ఉందన్నమాట. 35లో మీరు మళ్ళీ కమ్యూనిస్టే ఉంటే మళ్ళీ మీకు మంకే ప్రాబ్లం ఉన్నట్లు. హార్ట్లెస్ లేదా బ్రెయిన్లెస్. కరెక్ట్. ఐ డోంట్ వాంట్ టు సే దట్ బికాస్ సమ్ కమ్యూనిస్ట్ ఫెలోస్ విల్ ఫీల్ అఫెండెడ్. సరే, నేను అక్కడి నుంచే మా ఊరికి వచ్చారు. త్రిశూర్ ఇస్ మై హోమ్ టౌన్. త్రిశూర్ నుంచి 15 కిలోమీటర్ దూరం ఉంది మా విలేజ్. మా అమ్మగారు ఇంకా అక్కడ ఉన్నారు, కరువన్నూరు అని చెప్పేసి. మోదీ గారు త్రిశూర్కి 2వ సారి రావడం ఇది. 2 వారాల ముందు వచ్చి రోడ్ షో చేశారు త్రిశూర్లో. మహిళా సమ్మేళన అడ్రస్ చేశారు. పురుషుల్ని ఎవరిని రానియలేదు అక్కడ. ఈవెన్ స్టేట్ పార్టీ ప్రెసిడెంట్ సురేంద్రన్ వెహికల్లో ఉన్నారు, కానీ దాని తర్వాత ఆయన దిగిన తర్వాత ఆయనకి ఏ ప్రామినెన్స్ ఇవ్వలేదు. స్టేజ్ పైన మహిళలు చాలామంది ఉన్నారు, ఇంక్లూడింగ్ శోభనా లాంటి ఆర్టిస్ట్. అక్కడున్న చాలామంది మహిళలు అచీవర్స్, బీనా కన్నన్ అని చెప్పి సీమాటి సిల్క్స్ వాళ్ళ ఓనరు, చాలామంది మహిళలను తీసుకొచ్చి మహిళా సమ్మేళనం చేశారు.
అది కూడా తేకంగాడ్ మైదాన్ అంటారు, అంటే వడకునాథన్ క్షేత్రం మైదానం పక్కన. పాసిబ్లీ ఇండియాస్ బిగ్గెస్ట్ టెంపుల్ కాంప్లెక్స్ అని చెప్పొచ్చు వడకు. దాని తర్వాత మోదీ గారు వెళ్ళారు, మళ్ళీ తిరిగి వచ్చారు. ఈసారి రోడ్ షో కొచ్చిన్లో చేశారు. దాంతోపాటు అక్కడ కొచ్చిన్ షిప్ యార్డ్లో జరిగిన ఫంక్షన్లో డ్రై డాక్ లాంచ్ చేశారు. డ్రై డాక్ అంటే చాలా ఇంపార్టెంట్ ఇండియాకి, ఎందుకంటే మ్యారిటైమ్ రీజన్లో అక్కడ చూస్తే డ్రై డాక్స్ ఎక్కువ లేవు ఆ ఏరియాలో. డ్రై డాక్ అంటే ఒక షిప్ని తీసుకొచ్చి రిపేర్ చేయడానికి డ్రై డాక్ పెట్టుకుంటారు. అది కొచ్చిన్ షిప్ యార్డ్లో లాంచ్ చేశారు. మన అందరు తెలుసు ఐఎన్ఎస్ విక్రాంత్ మన ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ కొత్తగా తయారు చేసిన అక్కడి నుంచే తయారు చేశారు, దట్ నా రికార్డ్ టైం. బహుశా 3వ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ కూడా అక్కడ తయారు కాబోతుంది. వై మోదీ ఈస్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ కేరళ అనగానే మనం బీజేపీ ఒక మ్యాప్ చూసుకోవచ్చు. వాళ్ళు దేశంలో నార్త్ ఇండియా వాళ్ళు కంప్లీట్గా వాళ్ళు డామినేట్ చేస్తున్నారు. ఇప్పుడు దీనికంటే మంచి పర్ఫార్మెన్స్ నార్త్ ఇండియాలో బీజేపీ ఇవ్వలేరు, వాళ్ళతో కాదు. ఇంకా బహుశా వాళ్ళ కొన్ని సీట్లు వాళ్ళకి దెబ్బతింటుంది, అది ఎస్పెషలీ బీహార్లో ఉండొచ్చు, కొన్ని మహారాష్ట్రలో ఉండొచ్చు. కానీ మిగతా అన్ని ప్లేసెస్లో దే విల్ స్టిక్ టు దేర్ సేమ్ స్టాండ్స్ అనమాట. అది యూపీ ఉండొచ్చు, మధ్యప్రదేశ్ ఉండొచ్చు, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, ఎవ్రీవేర్ ఇంక్లూడింగ్ అస్సాం, నార్త్ ఈస్ట్లో కూడా. కానీ బీజేపీ ఎక్కడ గ్రో కావాలంటే అక్కడి నుంచి 303 నుంచి బీజేపీ ఈవెన్ 315కి రావాలంటే బీజేపీ డెఫినెట్లీ సౌత్ ఇండియా నుంచి స్టార్ట్ చేయాలి. ఇప్పుడు చాలామంది ఈ ద్రవిడియన్ వాళ్ళు మన దగ్గర ఉన్న కొంచెం బీఆర్ఎస్ సోషల్ మీడియా యాక్టివ్స్ చెప్తుంటారు బీజేపీ జీరో ఇన్ సౌత్ అని. కానీ బీజేపీకి కాంగ్రెస్ కన్నా ఎక్కువ లోక్సభ సీట్లు ఉన్నాయి సౌత్ నుంచి. కర్ణాటక కలుపుకుంటే తెలంగాణలో 4 సీట్లు, అఫ్కోర్స్ ఆంధ్రాలో ఏం లేదనుకోండి, ఈవెన్ తమిళనాడులో లేదు, కేరళలో కూడా లేదు. కానీ కేరళలో దిస్ అ పాసిబిలిటీ బీజేపీ గేమ్ బాగా ఆడితే గెలవచ్చు. ఎందుకంటే చాలా క్రూషియల్ సాయి గారు. కేరళలో 3 కాన్స్టిట్యుయెంట్స్ తీసుకుందాం మనం, ముస్లిమ్స్, క్రిస్టియన్స్, హిందూస్. దీంట్లో హిందూస్ ఇప్పుడు వాళ్ళ పాపులేషన్ తగ్గి వచ్చి ఇప్పుడు 44% దాకా వచ్చేసింది హిందూస్. అది యావరేజ్. చాలా మటుకు డిస్ట్రిక్ట్స్లో హిందూస్ ఆర్ అన్ మైనారిటీ ఇన్ కేరళ. ఓకే, ఒక 3-4 డిస్ట్రిక్ట్లో హిందూస్ ఆర్ ఆల్మోస్ట్ ఈక్వల్, లేకుండా కొంచెం మెజారిటీ అని చెప్పొచ్చు. దాట్ ఇన్క్లూడ్స్ త్రిశూర్. కాసర్గోడ్ ఉండే, కానీ కాసర్గోడ్లో ఇప్పుడు చాలా మటుకు ఇస్లామిక్ రివైవల్ అయ్యి అక్కడ ముస్లిం పాపులేషన్ చాలా ఎక్కువైంది అక్కడ కూడా. కాసర్గోడ్ అనగానే కర్ణాటక, దక్షిణ కర్ణాటక వైపు ఉన్న డిస్ట్రిక్ట్ అనమాట. ఇటువైపు పాలక్కాడ్, బార్డర్ విత్ తమిళనాడు, అక్కడ కూడా చాలా మటుకు తమిళ్ స్పీకింగ్ పాపులేషన్ ఉండే. అక్కడ ఇప్పుడు కూడా బీజేపీకి పట్టుంది. అక్కడ ఉన్న పాలక్కాడ్ మున్సిపల్ కార్పొరేషన్ బీజేపీ నడుపుతున్నారు ఇప్పుడు. సో అది కాకుండా పండలం, విచ్ ఇస్ అయ్యప్పస్ ప్లేస్, బర్త్ ప్లేస్, అక్కడ కూడా బీజేపీ కార్పొరేషన్ నడుపుతుంది. ట్రివాండ్రంలో 40 నుంచి 44 మంది వార్డు మెంబర్స్ ఉన్నారు బీజేపీకి అక్కడ ఉన్న మున్సిపల్ కార్పొరేషన్లో. ట్రివాండ్రం, కాసర్గోడ్, పాలక్కాడ్, త్రిశూర్, ఈ 4 లోక్సభ కాన్స్టిట్యున్సీస్లో బీజేపీకి ఏదో ఒక అవుట్ సైడ్ ఛాన్స్ అని చెప్పొచ్చు. దాంట్లో అన్నిటికంటే స్ట్రాంగ్ ఛాన్స్ ఒకటి త్రిశూర్, దాని తర్వాత నెక్స్ట్ ట్రివాండ్రం. ట్రివాండ్రం నుంచి మన అందరికి తెలుసు శశి థరూర్ గారు గెలిచారు. అక్కడ కావాలని చెప్పి ఒక నాయర్ క్యాండిడేట్, హీజ్ అ నాయర్, నా కమ్యూనిటీ, సేమ్ కమ్యూనిటీ హీ కమ్స్ ఫ్రమ్, నాయర్ కమ్యూనిటీ నుంచి శశి థరూర్ని తీసుకొచ్చి అక్కడ పెట్టి ఎలక్షన్ గెలిచారు అక్కడి నుంచి, ట్రివాండ్రం నుంచి. అక్కడ చాలా మటుకు నాడార్ కమ్యూనిటీ వాళ్ళు కూడా ఉన్నారు, బట్ నాడార్ క్రిస్టియన్స్ ఉన్నారు వాళ్ళు. సో దే వోట్ యూజువలీ ఫర్ ద కాంగ్రెస్. సో కాంగ్రెస్కి అక్కడ ఈసారి చాలా బెనిఫిట్ వచ్చిందనమాట. త్రిశూర్ అది కాదు, త్రిశూర్లో హిందూస్ అండ్ నెక్స్ట్ వెరీ క్లోజ్ క్రిస్టియన్స్ ఉన్నారు నెక్స్ట్ పాపులేషన్ వైజ్. ద క్రిస్టియన్ సపోర్ట్ లేకుండా అక్కడి నుంచి బీజేపీకి గెలవడం ఇంపాసిబుల్. దానికోసం మోదీ గారు అవుట్రీచ్ చూడండి. క్రిస్మస్ అప్పుడు ఒక మీటింగ్ పెట్టారు వాళ్ళ ఇంట్లో, లోక్ కళ్యాణ్ మార్గ్లో. ఈ ఆర్గనైజ్డ్ గెట్ టుగెదర్ ఆఫ్ ప్రీస్ట్, వాళ్ళు సెలబ్రిటీస్ అందరిని పిలిపించారు. ఇట్స్ అన్ అవుట్రీచ్ టు ద క్రిస్టియన్ కమ్యూనిటీ. ఎందుకంటే ఇప్పుడు దాకా కేరళలో క్రిస్టియన్ కమ్యూనిటీ ఆల్వేస్ యూస్ టు ఓట్ ఫర్ కాంగ్రెస్కి ఓట్ చేస్తారు. లాస్ట్ ఎలక్షన్లో కొంచెం సిపిఎం వైపు వెళ్ళింది, అది అసెంబ్లీ ఎలక్షన్. కానీ లోక్సభ ఎలక్షన్లో అక్కడున్న 20 సీట్లో 19 సీట్లు కాంగ్రెస్ గెలిచారు 2019 ఎలక్షన్లో. 50 సీట్లు మొత్తం సీట్లు గెలిస్తే 19 సీట్లు కేరళ నుంచి గెలిచారు. ఇప్పుడు మీరు అడగొచ్చు, సోనియా గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, అధీర్ రంజన్ చౌదరి, రామ్ జన్మభూమి, రామ్ మందిర్ ప్రాణప్రతిష్టకి ఎందుకు వెళ్ళట్లేదంటే దిస్ ఇస్ ద రీజన్. ఆ 19 సీట్లో ముస్లిం లీగ్ ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చేశారు, ఓపెన్ వార్నింగ్ ఇచ్చారు. వీళ్ళు ముగ్గురు వెళ్ళినా ఎవరైనా వెళ్తే అంతే సంగతి, రాహుల్ గాంధీ సీటు కూడా ఉండదు వయనాడులో అని చెప్పేశారు వాళ్ళు. మేమేం చేయలేం, పాపులేషన్, మా ముస్లిం పాపులేషన్ వాళ్ళ వ్యతిరేకంగా ఓటేస్తుంది. మనం చూసాం, మన సింగర్ సచ్ అ లెజెండరీ సింగర్, ఆమె ఒక చిన్న స్టేట్మెంట్ ఏంటి, రామజపం చేయండి, దీపాలు వెలిగించండి అనగానే ఆమె మీద విపరీతమైన అటాక్. ఒఫీషియల్ ఈ కమ్యూనిస్ట్ పార్టీ లీడర్స్, ముస్లిం లీడర్, వీళ్ళు వాళ్ళ ట్రోల్స్ వచ్చి ఆమెని, ఫ్యామిలీని తిట్టడం, ఆమెని తిట్టడం,
ఆమె చనిపోయిన పాప మీద చేయడం మీకు కావాలని మంచిది మీ మీద జరిగిందని చెప్పడం ఏంటండి అది అర్థం కాదు. దిస్ ఈజ్ ద స్టేట్. మనం అందరు మర్చిపోతాం. మనం తెలంగాణ ఆంధ్ర అనుకున్నప్పుడు వీఆర్ ప్రెటీ సేఫ్ హియర్. కానీ అక్కడ ఉన్న హిందువుల అగేన్స్ట్ ఉన్న వ్యతిరేకత మీరు బిలీవ్ చేయరు, చాలా స్ట్రాంగ్. అండ్ చాలా మటుకు దాంట్లో హిందువులే చేస్తున్నారు కమ్యూనిస్ట్ సైడ్ నుంచి. లాస్ట్ వీక్ నేను చెప్పాలి ఇప్పుడేమో అనిపిస్తుంది. లాస్ట్ వీక్ నేను శబరిమల వెళ్ళాను. శబరిమలలో అసలు అక్కడ అందరూ ఇప్పుడు ఇక్కడ మాట్లాడుతున్నదంతా కూడా కాస్త దాని మీద మనం నిజంగా ఏదైనా కొంచెం సీరియస్ వర్క్ అయితే చేయాలి సార్ నిజానికి. ఎందుకంటే శబరిమల టెంపుల్లో ఇట్ ఈస్ జస్ట్ బికాస్ ఆఫ్ ద అక్కడ నిజానికి ల్యాక్ ఆఫ్ ఫెసిలిటేషన్ కావచ్చు, లేకపోతే గవర్నమెంట్ కావాలని చేస్తుండడం వల్లనే ఇదంతా జరుగుతుంది. మిస్మేనేజ్మెంట్ అంతే. మిస్మేనేజ్మెంట్ వల్లనే అంత మంది శబరిమల అయ్యప్ప సేవకు అక్కడికి వెళ్ళిన వాళ్ళు దీక్షాదారులు అందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారు. నేను కూడా వెళ్ళి చూశాను. కానీ నిజంగా దాని మీద సిగ్నిఫికెంట్గా ఏదైనా ఖచ్చితమైన వర్క్ చేయాలి సార్. మనం చేద్దాం డిఫరెంట్ సాగర్. ఎందుకంటే ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు నుంచి చాలామంది భక్తులు వెళ్తారు. రికార్డ్ నంబర్స్. కేరళలో అంతమంది లేరు అయ్యప్ప భక్తులు. అంతా చాలా 41 రోజులు దీక్ష చేసి వెరీ సీరియస్లీ అది కూడా చేసి అక్కడ వెళ్ళిన తర్వాత గంటలు లైన్లో నిలబడము, తినడానికి తిండి లేదు, బాత్రూమ్ ఫెసిలిటీస్ లేవు, ట్రాన్స్పోర్ట్ లేదు, లాస్ట్ అరవణ పాయసం తీసుకోవడానికి ఫెసిలిటీస్ లేవు, ఏమీ లేదు. అది జస్ట్ మిస్మేనేజ్మెంట్ వల్లనే ఆ రష్ క్రౌడ్ అంతా. ఈ కమ్యూనిస్ట్ వాళ్ళది ఏంటంటే వాళ్ళు ఫస్ట్ అంటారు మేము రిలీజన్లో బిలీవ్ చేయమంటారు. అవును. కానీ అక్కడ ఉన్న దేవస్వం బోర్డు అంటే ఇక్కడ మన దగ్గర ఉన్న ఎండోమెంట్స్ లాగా అక్కడ దేవస్వం బోర్డు ఉంది. ఆ దేవస్వం బోర్డు మిస్మేనేజ్ చేసేది మనం చూస్తున్నాం. గురువాయూర్ టెంపుల్ నుంచి ఈ 2018లో వచ్చిన వరదలు వచ్చినప్పుడు 10 కోట్ల రూపాయలు టెంపుల్ దగ్గర నుంచి తీసుకున్నారు గవర్నమెంట్, కంపల్సరీ డొనేషన్ అని చెప్పి. ఆ కేసు ఇప్పుడు సుప్రీంకోర్టులో నడుస్తుంది. కేరళ హైకోర్టు రిటర్న్ చేయమని చెప్పారు డబ్బులు. అది భక్తులు హుండీలు వేసిన డబ్బులు మీరు గవర్నమెంట్ ఎట్లా తీసుకెళ్తారు అది ఆలోచించండి. సో ఈవెన్ ఇప్పుడు వచ్చి ఈసారి గురువాయూర్కి వచ్చినప్పుడు కూడా ట్రోలింగ్ మొదలైంది. అంటే గురువాయూర్లో ఏమవుతుందంటే సాయి గారు 4 మండపాలు ఉన్నాయి. మెయిన్ మీరు గురువాయూర్ వెళ్తే మీకు చాలా క్లియర్గా తెలుసు. 4 మండపాలు రైట్ బిఫోర్ ద లార్డ్ మెయిన్ టెంపుల్ గేట్ అంటే గుడి ఉంటుంది కదా, ద్వారం కన్నా ఒక 100 ఫీట్ ముందు 4 మండపాలు ఉంటాయి. చిన్న మండపాలు, మేబీ అబౌట్ 10 ఫీట్ బై 10 ఫీట్. దాంట్లో ఈ పెళ్లి కాబోతున్న వాళ్ళది అక్కడ మంగళసూత్రం కట్టుకుంటే అక్కడే నడుస్తుంది అనమాట. చిన్న సెరమనీ. ఎందుకంటే మలయాళీ వెడ్డింగ్స్ అనగానే 5 నిమిషాలు అయిపోతుంది. అది 5 నిమిషాల టైం కూడా అక్కడ ఉండదు. ఎందుకంటే బాయ్ అండ్ ద గర్ల్ వాళ్ళు వస్తారు అక్కడ, బ్రైడ్ అండ్ ద గ్రూమ్, వాళ్ళ అమ్మ నాన్న, వీళ్ళ అమ్మ నాన్న, వీళ్ళు ఉంటారు, 6 మంది ఉంటారు, ఆ పురోహితులు ఉంటారు. 2 నిమిషాల్లో తాళి కట్టేసి 3 సార్లు దే టేక్ ఏ ప్రదక్షిణం అండ్ దేర్ అవుట్. అట్లా రోజుకి ఒకసారి 200-220 పెళ్లిళ్ళు కూడా జరుగుతుంది. గురువాయూర్ టెంపుల్ యూనిక్నెస్ ఏంటంటే అది కేరళలో మోస్ట్ ఆఫ్ ద టెంపుల్స్ మీరు దేవుడి ముందు వెళ్ళి తాళి కట్టుకుంటే మంగళసూత్రం కట్టుకుంటే ముహూర్తాలు ఉండవు దానికి. అదే అవును. ఎందుకంటే చిన్నప్పటి నుంచే వాళ్ళ అమ్మ నాన్న ఏదో దాని ప్రకారం మేము ఏదైనా మా పాపకి బాబుకి ఏమైనా బాగా జరిగితే మేము గురువాయూర్ చేపిస్తామని చెప్పగానే ఒక మొక్కుంటారు, అది కండక్ట్ చేస్తారు. ఈసారి విజిట్ అనౌన్స్ చేయగానే మోదీ గారు విజిట్ అనగానే సెక్యూరిటీ రెస్ట్రిక్షన్స్ ఉంటుంది. ట్రోలింగ్ మొదలైంది. అది వాళ్ళ ఒఫీషియల్ ఛానల్ కైరళి న్యూస్ ఛానల్ కమ్యూనిస్ట్ వాళ్ళది, వాళ్ళ న్యూస్ పేపర్ దేశాభిమాని న్యూస్ పేపర్లో అక్కడ ఉన్న చాలామంది ముహూర్తాలు మోదీ గారు వస్తున్నారని పెళ్లిళ్ళు క్యాన్సిల్ చేయాల్సి వచ్చిందని పెద్ద క్యాంపెయిన్. లక్కీలీ వాళ్ళ ఓన్ దేవస్వం బోర్డు అంటే కమ్యూనిస్ట్ వాళ్ళదే, వాళ్ళు వచ్చి క్లారిఫికేషన్ ఇచ్చారు, అట్లా ఏం జరగలేదు. ఆ రోజు ఏదో 60-70 పెళ్లిళ్ళు ఉండే, దాంట్లో 21 పెళ్లిళ్ళు మోదీ గారు వచ్చే ముందు పొద్దున్న 4 గంటల నుంచి ఒక 6 గంటల దాకా నడుస్తుంది. దాని తర్వాత మోదీ గారు వచ్చి ఇదంతా అయిన తర్వాత మళ్ళీ మొదలవుతుంది. బై 9 అన్ని పెళ్ళిళ్ళు అయిపోతుంది అనేది. బికాస్ కేరళలో మోస్ట్ ఆఫ్ ద పెళ్ళిళ్ళు దే హ్యాపెన్ బిఫోర్ 10 o'clock, 10-11 o'clock ముందు అయిపోతుంది. దానికన్నా ఎక్కువ నడవదు. మ్యాక్సిమం 12 o'clock ఆఫ్టర్నూన్ అది సన్ బేస్డ్ రిచువల్స్ ఉంటుంది అన్నమాట. సో అది చూసినప్పుడు ఇంత పెద్ద అటాక్ మోదీ గారి మీద. మోదీ గారు వచ్చారు కానీ కమ్యూనిస్ట్ వాళ్ళకి ముహూర్తం అనేది ఎప్పటి నుంచో ప్రామినెన్స్కి వచ్చి నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే వాళ్ళు ముహూర్తాల్లో బిలీవ్ చేయరు, పెళ్ళిళ్ళు వాళ్ళ పార్టీ ఆఫీస్లో జరుగుతుంది, వాళ్ళు అసలు రిచువల్స్ అనేది బిలీవ్ చేయరు. అట్లాంటి మనుషులు ఫస్ట్ టైం ముహూర్తాల గురించి మాట్లాడుతున్నారు, మన కల్చర్ గురించి మాట్లాడుతున్నారు. మోదీ గారు గురువాయూర్కి వస్తే ఏం చేస్తారు, వాళ్ళు ఎందుకు డివోటీస్ అందరూ బయట ఆపేస్తున్నారు, మీరు లక్షలాది మంది బయట అరే మీకు ఇప్పుడు సడన్గానే గుర్తొచ్చింది అది. మోదీ గారు తిరుమలకి వెళ్ళారు కదా. కానీ అది మనం మెచ్చుకోవాలి సాయి గారు. లేపాక్షికి వచ్చారు ఆ రోజు, ఒక రోజు ముందు. అవును, ఒక రోజు ముందు వచ్చారు లేపాక్షి. మోదీ గారు ఎక్కడికి వెళ్ళారు, ఒక చైర్ వేసుకొని ఒక లక్షద్వీప్ బీచ్లో కూర్చోగానే మీకు 100-200 కోట్లు ఖర్చు చేస్తే కూడా, అడ్వర్టైజింగ్ ఖర్చు చేస్తే కూడా పబ్లిసిటీ, ఒక చైర్ వేసుకొని కూర్చొని అంత ఇంకేం చేయలేదు. ఆయన నడుచుకుంటూ వెళ్ళారు, కొన్ని వీడియోలు తీశారు, పిక్చర్లు వేసేసారు, కథం.
లక్షద్వీప్ అని భారతదేశంలో అందరికీ తెలిసిపోయింది, గూగుల్లో టాప్ సెర్చ్ అయిపోయింది ఆ రోజు. ఇదే మోదీ గారు చేస్తున్నారు. ఇప్పుడు లేపాక్షి అనేది ఓకే, మన దగ్గర ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఈవెన్ తమిళనాడు టు లార్జ్ ఎక్స్టెంట్ అందరికి తెలుసు లేపాక్షి అంటే ఎక్కడుందనేది, దాని హిస్టరీ ఏంటని తెలుసు, జటాయుతన్ కరెక్షన్ ఏముందని తెలుసు, ఇదన్నీ తెలిసింది. ఇప్పుడు సడన్గా మోదీ గారు ఎక్కడికి వెళ్ళారు, మోదీ గారు అక్కడ కూర్చున్నారు, మోదీ గారు ప్రార్థన చేశారనగానే దానికి ఒక జంప్ వచ్చేస్తుంది. చూడండి, విజిటర్స్ చాలామంది ఎక్కువైపోతుంది. అది కాకుండా ఇప్పుడు ఈ గురువాయూర్కి వచ్చిన తర్వాత మోదీ గారు నెక్స్ట్ విజిట్ చేసింది మా ఇంటి దగ్గర, మళ్ళీ మా ఇంటి నుంచి ఒక 8 కిలోమీటర్ల దూరంలో త్రిప్రయార్ అని ఒక చిన్న టౌన్ ఉంది. త్రిప్రయార్ అక్కడ ట్రిచూర్ నుంచి గురువాయూర్ నుంచి 18 కిలోమీటర్స్, మా ఇంటి దగ్గర నుంచి ఒక 8 కిలోమీటర్స్ ఉంటుంది. అక్కడ ఫేమస్ శ్రీరామ టెంపుల్ ఉంది. అక్కడ చాలా 12th century కట్టిన టెంపుల్, అది చాలా పవర్ఫుల్ టెంపుల్. అక్కడ రుద్ర దాంట్లో మోషన్లో ఆ టైప్లో ఉన్నారన్నమాట శ్రీరాముడు. కొట్ల వార్ నుంచి వచ్చిన ఆ పాస్చర్లో ఉన్నారన్నమాట అన్నీ తీసుకు. అక్కడ ఒక యూనిక్ రిచువల్ ఉంది ఏంటంటే, ఆ పక్కన పెద్ద ఒక రివర్ పోతుంది అనమాట, అది మా కరువెన్నూరు రివర్. అది యాక్చువల్ దాన్ని సేమ్ మా విలేజ్ పేరే అది, కరువెన్నూరు రివర్. ఆ రివర్ నుంచి మన అక్కడ ఫిషెస్ ఉంటుంది, అక్కడ మన దాన్ని ఫీడ్ చేయడం ఉంటుంది. మీను ఉట్టు అంటారు, మీన్ అంటే మలయాళంలో ఇట్స్ కాల్ ఫిష్ని మన బియ్యం అన్నం వేసేసి అది వచ్చే చాలా ఉంటాయి, వందలాది మంది ఫిష్లు తింటారు. అది చాలా రిచువల్. టెంపుల్ నుంచి మనం ఒక చిన్న డబ్బాలు తీసుకెళ్ళి మనం ఫీడ్ చేస్తాం అనమాట దాని. మోదీ గారు అది కూడా చేశారు. దాని తర్వాత ఆయన లోపల వెళ్ళి కూర్చొని, అక్కడ ఆడిటోరియం అని చెప్పలేం, గుడి లోపలే అక్కడ కూర్చొని ఒక క్లాసికల్ మ్యూజిక్ కాన్సర్ట్ రామాయణం గురించి, ఇంకోటి ఆదిశంకరాచార్య వాళ్ళ ఫాదర్ సెటప్ చేసిందని చెప్తున్నారు, లేకుండా వాళ్ళ డివోటీ సెటప్ చేస్తున్నారు బ్రహ్మోత్సవం మఠం అని త్రిశూర్ టౌన్లో. త్రిశూర్ టౌన్ సెంట్రల్లోనే ఉంది అది. చాలా పాత మఠం. అక్కడ పురోహితుల్ని నేర్పిస్తారు, అంటే ఆ ప్రాసెస్లో తీసుకొస్తారు. వేద పాఠశాల, అక్కడి నుంచి వచ్చిన వేద పాఠశాల వచ్చిన పిల్లలు వచ్చి జపం చేశారు ఇక్కడ మన ఈ గుడిలోనే త్రిపురాలో. వాళ్ళు మోదీ గారు వాళ్ళని కూడా కలిశారు. గంట సేపు ఉన్నారు ఆ టెంపుల్లో. యూజువలీ 10-15 నిమిషాల్లో అక్కడ అన్నీ అయిపోతుంది, కానీ గంట సేపు అక్కడ ఉన్నారు. గంట కన్నా ఎక్కువ ఉన్నారు ఆయన. సో ఈ రీచ్ అవుట్ టు ద ఎలక్టరేట్ ఇన్ కేరళ. వై అనేది, ఎందుకంటే హిందువులు అక్కడ ఒక కంబైన్డ్ యూనిట్గా లేరు, ఉన్నారు. ఎప్పుడు శబరిమల జరిగినప్పుడు, శబరిమలలో ఆ కుట్ర జరిగినప్పుడు కమ్యూనిస్ట్ వాళ్ళది, ఆ టైంలో హిందువులు కలిసి వచ్చి కాంగ్రెస్ కోసం ఓటేశారు. ఎందుకంటే వాళ్ళు తెలిసిపోయింది బీజేపీ గెలవలేరు ఇక్కడ, ఎందుకంటే కాంగ్రెస్కి క్రిస్టియన్స్ వాళ్ళు ఓటేస్తారు, మేము కూడా కాంగ్రెస్ ఓటేస్తే కమ్యూనిస్ట్ వాళ్ళకి ఒక్క సీటు కూడా రాదనుకున్నారు. వాళ్ళకి వచ్చింది ఒకటే సీటు, కమ్యూనిస్ట్ వాళ్ళకి 20 నుంచి ఒకటే వచ్చారు, కాంగ్రెస్కి 19 వచ్చాయి. ఇప్పుడు జరగదు కేరళలో. యూజువలీ ఇక్కడ 11 అంటే అక్కడ 8 అట్లా నడుస్తుంది అనమాట. ఇక్కడ 12 అంటే అక్కడ 8, కానీ 19 సీట్లు గెలవడం అనేది ఇంపాసిబుల్. సో మోదీ గారు ఏం చూస్తున్నారంటే, సురేష్ గోపి సెకండ్ టైం పోటీ చేయబోతున్నారు లోక్సభకి త్రిశూర్ నుంచి. ఆయన ఈజ్ నాట్ ఎ త్రిశూర్ మనిషి, ఆయన ఈజ్ ఫ్రమ్ సదర్న్ కేరళ, కొల్లం దగ్గర నుంచి నియర్ ట్రివాండ్రం. సో ఆయన అక్కడి నుంచి పోటీ చేయబోతుంది. లాస్ట్ టైం ఆయన పోటీ చేసి ఆల్మోస్ట్ 2 లక్షల ఓట్లు వచ్చినాయి సాయి గారు. అక్కడ కమ్యూనిస్ట్ ఇది సిపిఐ సీట్, అది చాలా స్ట్రాంగ్. సిపిఎం కాదు, సిపిఐ స్ట్రీట్ అది. కానీ పోయినసారి కాంగ్రెస్ గెలిచారు అక్కడ, ప్రతాపన్ అని చెప్పి కాంగ్రెస్ ఎంపీ క్యాండిడేట్ అని. సో ఈసారి ఏం జరగబోతుంది, కమ్యూనిస్ట్ అయితే వాళ్ళు గెలవడానికి హిందువులు అందరు కలిసి ఓటేస్తే ఎస్, అది మనం చూసాం ఈసారి. ఆ మహిళా సమ్మేళనం చేసిన త్రిశూర్లో, దట్ ఇస్ ద రీజన్ వై ఇట్ ఇస్. ఈ మహిళలతోని కేరళలో, బికాస్ ఇట్స్ వెరీ లిటరేట్, హైలీ లిటరేట్ స్టేట్. మహిళలు వాళ్ళ ఓన్ డిసిషన్ తీసుకుంటారు. నాలాంటి కమ్యూనిటీ, మేము వస్తున్న కమ్యూనిటీ నుంచి మ్యాట్రిలీనియల్ సిస్టమ్ ఫామ్ చేస్తాం. అంటే మా వారసత్వం మా మదర్ సైడ్ నుంచి ఉంటుంది. కోచాట్లు అనేది మా అమ్మగారి ఇంటి పేరు. సో వారసత్వం, ప్రాపర్టీ అంతా ఆ సైడ్ నుంచి వస్తుంది, మహిళలకి వస్తుంది అనమాట. అట్లాంటి దాంట్లో మోదీ గారు టార్గెట్ చేస్తున్న అక్కడున్న మహిళలు. అండ్ దిస్ ఇస్ నాట్ జస్ట్ దేర్, ఇక్కడ ఆల్ ఇండియా లెవెల్లోనే ఇప్పుడు మీరు క్యాంపెయిన్ చూస్తున్నారు చూడండి, చాలా క్లియర్గా అమిత్ షా గారు చెప్పారు, మోదీ గారు చెప్తున్నారు, మహిళల్ని మీరు, బికాజ్ బెనిఫిషరీస్ చాలామంది మోదీ గారి స్కీమ్స్ మహిళలు ఉన్నారు, వాళ్ళని రీచ్ అవుట్ కాండి, వాళ్ళని కలవండి. మోదీ గారు దానికోసం మహిళా సమ్మేళనం చేశారు. అది కాకుండా రోడ్ షో దానికన్నా ముందు 2 వారాలు మనం మాట్లాడుకున్నాం. ఈసారి మోదీ గారు అక్కడ వెళ్ళి, ఇక్కడ కొచ్చిలో ఇదంతా అయిన తర్వాత, కొచ్చిన్ నెక్స్ట్ ఈ త్రిపురార్ విజిట్ కాగానే అక్కడి నుంచి మళ్ళీ హెలికాప్టర్లో హీ వెంట్ టు కొచ్చిన్ సిటీ. అక్కడ శక్తి కేంద్ర క్లస్టర్ బూత్స్, బీజేపీది అన్నిటికంటే స్ట్రాంగ్. మీకు మన అందరికి తెలుసు సాయి గారు, వాళ్ళ దోపర్చీ సిస్టమ్ అది ఆర్ఎస్ఎస్ నుంచి వస్తుంది వాళ్ళకి కల్చర్. అంటే ఒక ఎలక్షన్ షీట్లో 2 సైడ్లు అంటే ఆల్మోస్ట్ 40 ఓటర్లు ఉంటారు, చింపి చేతికిస్తారు. చింపేసి మీరు పెట్టుకోండి, మొత్తం ఎవరెవరు ఉన్నారు ఈ షీట్లో 40 మంది వాళ్ళని మొత్తం. నేను వారణాసిలో మోదీ గారి కోసం పనిచేసినప్పుడు 2014లో ఇదే పని చేశాను. అక్కడ కూడా 2 సైడ్లో ఎవరు ఉన్నారు వాళ్ళని వెళ్ళి కలవండి, ఒక్కసారి, రెండోసారి, మూడోసారి, 3 సార్లు కలవాలి.
ఆ దోపర్చీ సిస్టంలో అంటే 40 నుంచి 42 ఒకసారి 50 ఓటర్లు ఉంటారు దోపర్చీ సిస్టంలో. మన ఓటర్ లిస్ట్ ఉంటుంది దాని నుంచి 7,000 మంది బూత్ ఇన్ఛార్జెస్ని మోదీ గారు అడ్రస్ చేశారు మొన్న. మోదీ గారు ఒకటే చెప్పారు, మీరు బూత్లు గెలవండి, మన ఎలక్షన్ గెలుస్తాం. యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ యర్ బూత్. అంటే మీకు బూత్ ఇన్ఛార్జ్ ఉంటే మీ బూత్లో ఉన్న అంటే ఒక బూత్లో యూజువలీ 1000 మంది 1,200 మంది ఉంటారు ఓటర్లు. మీరు వాళ్ళ గురించి మొత్తం నేర్చుకోండి కంప్లీట్. అంటే ఒక బూత్కి ఇన్ఛార్జ్గా 10 మంది ఉంటారు ఒక పార్టీ వైపు నుంచి, బీజేపీ వైపు నుంచి 10-12 కూడా ఉండొచ్చు వాళ్ళ దగ్గర నుంచి. మీరు కంప్లీట్ బై హార్ట్ చేసుకోండి. దిస్ ఫోకస్ మనం తెలంగాణలో చూడలేదు కానీ కేరళలో జరుగుతుంది చాలా బాగా. ఓకే, తెలంగాణలో ఆఫ్ కోర్స్ అది ఇంకో క్యాంపెయిన్, అది మనం అది కూడా మాట్లాడాలి. అది డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యాంపెయిన్ ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ 4 సీట్లు ఉన్నాయి బీజేపీకి. అంత కేరళలో ఉన్నంత ప్రాబ్లం ఇక్కడ లేదు బీజేపీకి, వ్యతిరేకత అంత లేదు. కానీ అక్కడ వ్యతిరేకత ఎందుకంటే మణిపూర్ కావాలని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు మోదీ గారు వచ్చే ముందే మొదలుపెట్టారు. మణిపూర్లో చూడండి చర్చలు తగలబెట్టారు, బీజేపీ వాళ్ళు చేశారు. ఇప్పుడు కూడా రాహుల్ గాంధీ అదే అన్నాడు, నాగాలాండ్లో అదే మాట్లాడుతున్నాడు, మణిపూర్లో ఉన్న అదే మాట్లాడుతున్నాడు, బీజేపీ వాళ్ళు తగలబెట్టారు, బీజేపీ వాళ్ళు చర్చలు తగలబెట్టారని. కానీ అక్కడున్న గుడిలు తగలబెట్టిన గురించి మాట్లాడలేదు. నిన్ననే జరిగిన ఇన్సిడెంట్లో 2 కమాండోలు చంపింది అక్కడ కుకీ టెర్రరిస్ట్ చంపారు, దాని గురించి మాట్లాడలేదు. సో ఇది రాహుల్ గాంధీ స్ట్రాటజీ. కానీ కేరళలో వాళ్ళు డెస్పరేట్. కానీ మోదీ గారు ఈసారి ట్రై చేస్తున్న దానికి సాయి గారు డెఫినెట్లీ హ్యాట్స్ ఆఫ్. గెలుస్తారో లేదో సురేష్ గోపి ఈజ్ అ డిఫరెంట్ క్వశ్చన్. కానీ అక్కడున్న ఓటర్స్కి ఈసారి మోదీ గారు చాలా మంచిగా ఇన్ఫ్లుయెన్స్ చేశారు. ఇంకోటి గెలిస్తే డెఫినెట్గా సురేష్ గోపి, ఎందుకంటే మోదీ గారు ఎట్లయినా గెలిచేస్తారు, సురేష్ గోపి విల్ బికమ్ యూనియన్ మినిస్టర్. దీనికన్నా ముందు ఆయన రాజ్యసభ మెంబర్గా ఉన్నారు. బట్ ఈ వాస్ నామినేటెడ్ కేటగిరీ, ఆర్ట్ అండ్ ఆర్టిసాన్స్ కేటగిరీ, యాక్టర్గా ఉన్న దానికి ఆయన్ని నామినేట్ చేశారు. అండ్ ఈజ్ అ వెరీ గుడ్ ఫిలాంథ్రఫిస్ట్. ఆయన దగ్గర ఎవరైనా ఏ పేదోళ్ళని వెళ్ళి ఏదైనా రిక్వెస్ట్ చేస్తే అప్పుడు డబ్బులు తీసుకొని ఇచ్చేస్తారు. మాకు ఇల్లు లేదంటే ఇల్లు కట్టిస్తాడు. అట్లాంటి మనిషి చాలా మీరు ఆయన గురించి గూగుల్ చేస్తే మీకు తెలిసిపోతుంది. వెరీ ఫిలాంథ్రఫిక్ పర్సన్. మన దగ్గర ఉన్న యాక్టర్స్ లాగా కాదు, ఏదో షో చేయడము, ఏదో పెద్ద డిస్ప్లే చేయడం ఏమి ఉండదు. వాళ్ళ ఇంట్లో వెళ్ళి కలిసి ఎవరో హాస్పిటల్ ఉన్నారు, వాళ్ళ క్యాన్సర్ ట్రీట్మెంట్ అంటే వెళ్ళి చెక్ ఇచ్చేసి వాళ్ళ చేతికి ఇచ్చేసి వస్తారు. ఆయన డబ్బులు అనేది ఆయనకి అసలు వరి లేదన్నమాట. సో అది చాలామంది మన దగ్గర కూడా యాక్టర్స్ ఉన్నారు, కానీ ప్రైవేట్ ఎయిర్క్రాఫ్ట్లు కొనుక్కుంటారు, అదన్నీ చేస్తారు మన దగ్గర. కానీ కేరళలో మీకు అదైతే కనిపించదు. ఓకే, సో డెఫినెట్గా ఆ పెళ్లి కూడా వచ్చిన దానికి మోహన్ లాల్ వచ్చారు, మమ్మూటి వచ్చారు, అందరూ వచ్చారు, వాళ్ళ ఫ్యామిలీతో సహా వచ్చారు. గురువారంలో జరిగిన పెళ్లిలో మోదీ గారు మెట్ ఎవ్రీబడి. అది కాకుండా ఆ రోజు మోదీ గారు వచ్చే ముందు జరిగిన 21 పెళ్లిలో అక్కడ జరిగిన పెళ్లి బ్రైడ్ అండ్ ద గ్రూమ్ వాళ్ళని అందరూ అక్కడే ఉండమంటే వాళ్ళు రెడీగా ఉన్నారనమాట. ఎస్ వీ విల్ వెయిట్. యూజువలీ తాళి కట్టిన తర్వాత వాళ్ళ ఫంక్షన్కి వెళ్ళిపోతారు, ఆడిటోరియంలో ఎక్కడ ఉంటుంది నెక్స్ట్ స్టెప్. కానీ అక్కడ వెళ్ళకుండా అక్కడే ఉండి మోదీ గారి దగ్గర నుంచి అక్షంతలు తీసుకున్నారు. రామ్ జన్మభూమి అక్షంతలు ఇచ్చారు ఇద్దరికి. సో అది చాలా మంచిగా ఉండే. 21 కపుల్స్ని సపరేట్లీ గేవ్ దమ్. అది కాకుండా ఈ యాక్టర్స్ అందరికి ఇచ్చారు. ఇట్ వాజ్ వెరీ టచింగ్ థింగ్. ఎందుకంటే గురువాయూర్ అనే ఒక టెంపుల్ సౌత్లో మనకందరికి తెలుసు, తిరుమల తర్వాత పాసిబ్లీ ద రిచెస్ట్ టెంపుల్ సౌత్ ఇండియాలో ఇన్ టర్మ్స్ ఆఫ్ డైలీ రెవెన్యూ రెసీట్స్. అది కానీ తిరుమల అంత పెద్ద స్కేల్ అండ్ సైజ్ కాదు. కానీ ఇట్స్ అ టౌన్. ఐరానికలీ హిందూస్ ఆర్ అండ్ మైనారిటీ. అక్కడ గురువాయూర్ అనగానే హిందూస్ మైనారిటీ, అక్కడ ముస్లిం మెజారిటీ ఏరియా అది కంప్లీట్గా. కానీ అక్కడ దాకా వచ్చిన టిప్పు సుల్తాన్ ఆ టెంపుల్లో, గురువాయూర్ టెంపుల్లో ఎంటర్ చేయలేకపోయాడు. అవును, అక్కడ ఉన్న శ్రీకృష్ణ విగ్రహాన్ని అంబలపుర అని చెప్పేసి సదర్న్ కేరళకి తీసుకెళ్లారు అప్పుడు ప్రీస్ట్. ఓకే, ఎందుకంటే ఈయన వచ్చి మొత్తం ధ్వంసం చేస్తాడని చెప్పేసి. వై హీ ఈవెన్ వెంట్ టు త్రిపురార్ టెంపుల్. మోదీ గారు వెళ్ళిన టెంపుల్కి టిప్పు సుల్తాన్ వెళ్ళి అక్కడ ఉన్న ఒక విగ్రహం మీద ఆయన సోడ్తోని కొట్టాడు, ఏమైతుంది చూద్దామని చెప్పేసి. ఏం కాలేదు అది. దట్ వాజ్ ద పవర్ ఆఫ్ ద ఐడల్. సో నేను చూస్తాను దీంతో కొడితే ఇరిగిపోతుందని చెప్పి ట్రై చేశాడు 2-3 సార్లు. దట్ మార్క్ ఇస్ స్టిల్ దేర్. ఏం చేయలేకపోయాడు. సో ఈజ్ బ్రింగింగ్ బ్యాక్ దట్ కల్చరల్ రివైవలిజం. అది నార్త్లో మొదలైంది. మనం చూస్తాం కేదార్నాథ్, కాశీ విశ్వనాథ్ ధామ్, మన మహాకాల్, ఉజ్జయిన్, ఇప్పుడు రామ్ మందిర్. కరెక్ట్. అండ్ డౌన్ సౌత్ కేరళలో, ఆంధ్రాలో అక్కడ మనకు అస్సలు అంటే మనకు తెలుసు కానీ తెలియని లేపాక్షి గుడి గురించి. ఇప్పుడు గురువాయూర్కి వచ్చారు. గురువాయూర్ ఎవ్రీబడి నోస్, కానీ త్రిపురాయర్ ఎవరికి తెలియదు. నెక్స్ట్ ఎక్కడికి వెళ్తారో తెలియదు. కానీ హీ డస్ సో మచ్ ఆఫ్ రీసెర్చ్. ఎందుకంటే ఆ రోజు స్పీచ్ ఇచ్చినప్పుడు సాయి గారు హీ స్పోక్ అబౌట్ నాలంబలం. కేరళలో రామాయణ మాసం అని ఒకటి ఉంటుంది, ఇక్కడ ఇండియాలో ఎక్కడ లేదు. అవును, ఏంటది? ఒక మంత్ మలయాళం క్యాలెండర్, ఒక మంత్లో రామాయణ మాసం అంటే డైలీ ఇంట్లో రామాయణం చదువుతారు పొద్దున. ఓకే, 1 hour అండ్ ఈవినింగ్ ఆల్సో. అక్కడున్న పెద్దోళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు మా రామాయణం చదువుతారు. ఒకసారి లేడీస్ ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు, గుడిలో కూడా చదువుతారు రామాయణం. ఆ రామాయణ మాసం మొత్తం పొద్దున్న సాయంత్రం రామాయణం చదువుతారు. ఏ స్టేట్లో బహుశా ఇట్లా ఉండదు. అది కాకుండా ఈ నాలంబలం కాన్సెప్ట్ అంటే ఈ త్రిపురార్ రామ టెంపుల్, శత్రుఘ్న టెంపుల్,
అక్కడ భరత, లక్ష్మణ, ఈ 4 టెంపుల్స్ ఒక ఆల్మోస్ట్ 30 కిలోమీటర్ రేంజ్లో ఉంది. సో ఈ నాలంబలంకి వెళ్ళడానికి ఈ మంత్లో నాలంబలంకి వెళ్తారు. అంటే ఈ 4 అంటే 4, దీస్ 4 టెంపుల్స్ డివోటీస్ వెళ్తారు. భరత టెంపుల్ భారతదేశంలో బహుశా చాలా తక్కువ. అండ్ కూడల్ మాణిక్యం అని చెప్పి మా ఇంటి నుంచి ఒక 6 కిలోమీటర్ దూరంలో ఉంది. అది ఇట్స్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ టెంపుల్స్. దాంట్లో భరత, ద ఓన్లీ భరత, ఇంకా ఏ విగ్రహం అక్కడ పెట్టలేకపోయారు, అంత పెద్ద పవర్. వీ కెన్ డిస్కస్ దట్ ఇన్ డిఫరెంట్ స్టోరీ. కరెక్ట్. యా. సో మీరు ఇందాక రాముడి గురించి మాట్లాడుతూ ఉంటే ఆయనకు మళ్ళీ వచ్చింది రామ మందిరం గురించి మనం మాట్లాడాలి ఈ వీక్. అంటే ఆల్రెడీ 22వ జనవరి రోజున జరిగే ప్రాణప్రతిష్ఠ కోసం దేశం మొత్తం 1000 కన్నులు పెట్టుకొని ఎదురు చూస్తున్నారు అందరూ, ప్రజలందరూ కూడా. సో ఈ కన్నుల పండుగగా జరుగుతున్నటువంటి ఈ అద్భుతమైనటువంటి వైభవం, సరే ఈ నేషనల్ రౌండప్లో మనం పాలిటిక్స్కి కాకుండా బియాండ్ పాలిటిక్స్ మనం కొన్ని విషయాలు మాట్లాడాలేమో అనిపిస్తుంది. సో ఈ రాజకీయాలు ఎట్లాగో మాట్లాడుతూ ఉంటారు, ఈ రాజకీయ నాయకుల్ని నిజానికి ప్రజలు పట్టించుకోవట్లేదు. లిటరల్లీ ఇవాళ ఏదైనా ఒక కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ ఇస్తేనో ఇంకోటో ఇస్తే వాళ్ళు ఐసోలేట్ అవుతారు, వాళ్ళు పక్కకి వెళ్ళిపోతున్నారు. కానీ వాళ్ళు నిజానికి ప్రజల్లో మాత్రం, నేను కూడా ఎవరితోనైనా మాట్లాడుతూ ఉంటే పలానా దగ్గర నుంచి వస్తువులు తీసుకొచ్చారట, పలానా దగ్గర నుంచి సాలగ్రామాలు వచ్చాయట, అక్కడ నుంచి మట్టి తీసుకొచ్చారట, ఇక్కడ నుంచి ఇదైందంట, రాముడి గురించి ఇట్లా తెలుసా అట్లా తెలుసా, ఇట్లా మాట్లాడుతున్నారు. నుంచి సీతమ్మ అదే పుట్టిన ప్లేస్ నుంచి అక్కడి నుంచి వచ్చినాయి. ఎస్, అంటే అయోధ్యలో జరిగే ప్రతి క్రతువు మీద ఆసక్తిగా చూస్తున్నటువంటి ప్రేక్షకులు లేకపోతే ప్రజలు ఉన్న టైంలో మనం రామ మందిరానికి సంబంధించి కొన్ని ఇంకొంచెం కీలకమైనటువంటి అంశాలు ఏవైనా మనం డిస్కస్ చేయగలుగుతామా? అది మన రామ మందిరం గురించి అందరు చూస్తున్నారు, మాట్లాడుతున్నారు, అక్కడ జరగబోయే స్పెషాలిటీస్, ప్రాణ ప్రతిష్ఠ ఏంటి. కానీ మోదీ గారు ఈ ప్రాజెక్ట్తో చాలా ఇన్వాల్వ్డ్ ఉన్నారు. రైట్ ఫ్రమ్ ద టైం సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ వచ్చిన తర్వాత అది ట్రస్ట్కి హ్యాండ్ ఓవర్ చేయమన్నారు, ట్రస్ట్కి హ్యాండ్ ఓవర్ చేశారు. బట్ హీ వాజ్ ఇన్వాల్వ్డ్ విత్ ద ప్రాజెక్ట్. నేను మీరు చూసుంటారు అనుకుంటాను తెలిసి ఏఎన్ఐ పాడ్కాస్ట్ విత్ నృపేంద్ర మిశ్రా. అసలు అద్భుతంగా ఆయన మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం అయితే అద్భుతంగా ఉంది. ఈవెన్ ప్రేక్షకులు కూడా చూడాలి అది. మీరు అంటే అనిపించింది నిజంగా మోదీ గారు చాలా కీన్గా ఉన్నారు, ప్రతి విషయంలోనూ ఆయన దీంట్లో జరిగే ప్రతి విషయం చరిత్రలో నిలిచిపోయేలాగా ఉండాలని కోరుకుంటున్నారని. కొన్ని విషయాలు ఏమైనా స్పెసిఫిక్గా చెప్తారా? ఒక సప్త మండపం అంటే మనం ఎప్పుడైతే వెళ్ళాము, నాకు ఇన్విటేషన్ వచ్చింది కానీ అక్కడ వెళ్ళడానికి ఫ్లైట్ టికెట్లు చాలా ఎక్కువ రేట్లు. అది కాకుండా అక్కడ ఉన్న హోటళ్ళు చాలా విపరీతమైన రేట్లు ఇప్పుడు అక్కడ. మీరు బిలీవ్ చేయరు, మొన్ననే booking.comకి వెళ్ళి చూస్తే 1,33,000 ఒక రూమ్కి ఆ రోజు 22 తారీఖు అక్కడ. బట్ ఐ విల్ గో ఆన్ అనదర్ డే, నాట్ అన్ ఇష్యూ, అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు. సమ్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఆర్ గోయింగ్, చాలా కొంతమంది వెళ్తున్నారు ఆల్రెడీ, వాళ్ళతో వెళ్దాం అనుకున్నాను, ఇన్విటేషన్ ఉండే. కానీ మోదీ గారు డిజైన్ చేసినప్పుడు సప్త మండపం, అది మనం కూడా వెళ్ళి చూస్తున్నప్పుడు చూడాల్సింది. ఏంటి సప్త మండపం అనేది? మనం ఇక్కడ కూర్చొని రామ్ మందిరం అనుకుంటాం, కానీ దాని లోపల ఒక క్వార్టర్ లాగా తయారు చేసి సప్త మండపం తయారు చేస్తారు. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఎందుకంటే వాల్మీకి, శబరి, అహిల్య, నిషాద్ రాజ్, ఇంకా అగస్త్య, వీళ్ళందరినీ ఆనర్ చేయడానికి ఒక క్వార్టర్ లాగా తయారు చేశారన్నమాట ప్లేస్. వీళ్ళందరూ ఉన్నారు అక్కడ దాంట్లో రామ్ మందిరంలో. నాట్ లార్డ్ రామ్ కాదు, ఇంకా మిగతా వాళ్ళు కూడా ఉన్నారు అక్కడ. మన అందరికీ తెలుసు అగస్త్య ఇచ్చిన బాణంతోనే కదా రావణ్ని చంపింది అది. సో వీ ఆల్ నో దట్ థింగ్. అది కాకుండా వీళ్ళందరూ డైవర్స్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చారు, మనకు తెలుసు, మోస్ట్లీ దళిత్ బ్యాక్గ్రౌండ్ నుంచి. అది మోదీ గారు చాలా కాన్సన్ట్రేట్ చేశారు. ఓకే. ఎందుకంటే వాల్మీకి అనగానే మనం యూజువలీ బ్రాహ్మిన్ కాదు, ఇట్ నాట్ ఎ బ్రాహ్మిన్. అది కాకుండా మనం చూస్తాం ఈ డెఫినెట్గా శబరి, రాముడు ఉండే ఆయనతోనే ఉండే కదా. ఓకే. అది కాకుండా ట్రైబల్ ఉమెన్, ఆమె పాత ట్రైబల్ ఉమెన్ ఉండే అక్కడ. అహల్య, నిషాద్ రాజ్, బోట్మెన్, రాముడిని బోట్లో తీసుకెళ్లారు గంగా అవతలకి, గుహుడు. అది కాకుండా అగస్త్యం అని చెప్పాము, ఈ గేవ్ ద వెపన్స్, రాముడికి వెపన్స్ ఇచ్చిన మనిషి. సో వెరీ ఫేమస్ స్టేజ్. వీళ్ళ కోసం కూడా అక్కడ ఆ గుడి లోపల దే ఆర్ క్రియేటెడ్ ప్లేసెస్ ఫర్ దెమ్. ఏదో రాముడు ఒక్కడే ఉంటాడు ఇంకెవరు ఉండాలని కాదు. వీళ్ళు పీపుల్ హూ లుక్ వెరీ వెరీ ఆర్డినరీ, వాళ్ళ కోసం కూడా దే హ్యావ్ క్రియేటెడ్ క్వార్టర్స్ విత్ ఇన్ దాట్. అది కాకుండా చాలా మటుకు మనం చూస్తాం నరేంద్ర మోదీ గారు ఈ సెషన్స్లో, అన్ని సెషన్స్లో కూర్చొని, ఎందుకంటే 2019లో వచ్చిన సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ తర్వాత కన్స్ట్రక్షన్ డే మోదీ గారు స్పెసిఫిక్గా చెప్పింది ఒక మాట అనమాట, మీరు పని చేయండి, లార్డ్ రామ్ అనగానే సూర్యవంశీ, అప్పుడు ఆయన DT 4 హెడ్ మీద సన్ రైజ్ పడాల్సిందే, అది రామనవమి రోజు నుంచి మొదలు కావాలని చెప్పేసి క్రియేట్ చేశారు. ఇప్పుడు చూసిన ఐడల్ కూడా చూడండి, కన్స్ట్రక్షన్ కూడా అట్లా చేశారు, అక్కడ వచ్చి పడుతుంది రామ్ 4 హెడ్ మీద. సో అంత అటెన్షన్ టు డీటెయిల్ అన్నమాట. సో అది మనం చూస్తున్నారు. మోదీ గారు మాట్లాడుతున్నప్పుడు కూడా రామ్ టెంపుల్ గురించి, మిగతా ప్లేస్ మాట్లాడుతున్నప్పుడు ఫ్యూచరిస్టిక్ ప్లేస్ ఒకటి.
ఈ టెంపుల్ ఒక 1000 సంవత్సరాలు ఉండాలి అక్కడ అని చెప్పేసి ఆయన నిర్దేశించారు కన్స్ట్రక్షన్ టైంలోని. సో అది ఎందుకంటే ఈ మీటింగ్ మన కోవిడ్ తర్వాత జరిగిన మీటింగ్లో ఐ థింక్ జూన్ అనుకుంటా, జూన్ 26 తారీఖు 2001లో ఈ పాండమిక్ తర్వాత మోదీ గారు అందరినీ కలిశారు. ఈ రైల్వేస్, ఎయిర్పోర్ట్, అందరు డిపార్ట్మెంట్స్ని పిలిపించుకొని రామ్ మందిరం ఒకటే కాదు, నేషనల్ హైవేస్, యూపీ గవర్నమెంట్ వీళ్ళందరూ పిలిపించుకొని ఈ ప్రాజెక్టులు అన్నీ రెడీ చేయండి. ఏదో రామ్ మందిరం కట్టేసి ఎయిర్పోర్ట్ లేకుండా ఏం చేస్తారు? రామ్ మందిరం కట్టి రైల్వే స్టేషన్, పాత స్టేషన్ ఉంటే ఏం చేస్తారు? యూ హ్యావ్ టు మోడర్నైజ్ ఎవ్రీథింగ్ కంప్లీట్గా. అండ్ ఎయిర్పోర్ట్ లేకుండే కొత్త ఎయిర్పోర్ట్ కట్టాల్సి వచ్చింది అక్కడ. సో విత్ ఇన్ రికార్డ్ టైం 21 మాట్లాడుతాం. జూన్ 26 తారీఖున పెట్టిన మీటింగ్లో ఇప్పుడు మనం మాట్లాడుతున్నది 2023 జనవరి, 24 జనవరిలో మాట్లాడుతున్నాం. చూడండి ఎఫెక్ట్, చూడండి దానికి ఇంపాక్ట్. అంత కంప్లీట్ స్ట్రక్చర్ క్రియేట్ చేశారు అరౌండ్ ద ఎంటైర్ కామ్. ఎందుకంటే లక్షలాది మంది వస్తారని మోదీ గారు అప్పుడే చెప్పారు. దీనికి రాబోతుంది, ఇట్ ఇస్ నాట్ జస్ట్ రామ్ మందిర్. కరెక్ట్. వాళ్ళు వచ్చినప్పుడు వచ్చి ఏదో పూజలు చేసేసి ఆమె వెళ్ళిపోతున్నాను చెప్పి వెళ్ళిపోవడం కాదు, ఒకరోజు అక్కడ ఉండాల్సిందే. దే షుడ్ సేవర్ ద ప్లేస్. సాయి గారు లాస్ట్ 6 నెలల్లో నిన్న ఎకనామిక్ టైమ్స్లో ఒక రిపోర్ట్ చూశాను, 20,000 మందికి ఉద్యోగాలు అక్కడ వచ్చినాయి సాయి గారు. ఇప్పుడు ఎవరు భక్తులు లేరు అక్కడ, లేనప్పుడు కూడా హోటళ్ళు, కొత్త కొత్త హోటళ్ళు కట్టారు అక్కడ. స్టాఫ్, ట్యాక్సీ డ్రైవర్స్, రెస్టారెంట్లు, అందరికీ ఎంప్లాయ్మెంట్. ఆలోచించండి, వీళ్ళందరూ అంటారు కదా అక్కడ మీరు లైబ్రరీ కట్టొచ్చు కదా, టాయిలెట్లు కట్టొచ్చు కదా, స్కూల్ కట్టొచ్చు కదా అంటారు కదా. ఎంప్లాయ్మెంట్ చూడండి. ఇదే అనేవాడు ఏం కట్టలేదు. అది ఇంకో మాట, అది ఇంకో స్టోరీ అది. కానీ కెవాడియా సర్దార్ పటేల్ గారి స్టాచ్యూ, నేను అక్కడ వెళ్ళాను పాండమిక్ కన్నా ముందు ఒక కాన్ఫరెన్స్కి వెళ్ళాను. అక్కడ ఆ విలేజ్లో ఏం లేకుండే, అస్సలు ఏం లేకుండే. కానీ సడన్గా ఈ సర్దార్ పటేల్ స్టాచ్యూ రాగానే అక్కడ హోటల్, విపరీతమైన హోటల్స్, ఇంక్లూడింగ్ హ్యూజ్ టెంటెడ్ సిటీ. అక్కడే ఉన్నాను నేను కాన్ఫరెన్స్కి వెళ్ళినప్పుడు. ఇండియా ఫౌండేషన్ కాన్ఫరెన్స్ ఒకటి ఉంది. అది కాకుండా ట్యాక్సీ డ్రైవర్స్, అహ్మదాబాద్ టు కెవాడియా ఒక ఐ థింక్ ఇట్స్ అబౌట్ 1 hour డ్రైవ్. మేమందరం బస్సులో వచ్చాం ఎయిర్పోర్ట్ నుంచి, ఆనంద్ రంగనాథులు నేను అందరు కలిసి వచ్చాం మేము. కానీ బస్సు కూడా ఉంది, టూరిస్ట్ బస్సెస్ రన్నింగ్ ఫ్రమ్ అహ్మదాబాద్ టు కెవాడియా. చూడండి ఎంటైర్ ఈకో సిస్టమ్. అక్కడున్న ఐస్ క్రీమ్ అమ్మేటోడు, అక్కడ క్యూరియో షాప్స్, మీరు బిలీవ్ చేయరు. అక్కడ పెద్ద ఒక బిల్డింగ్ ఉంది కెవాడియా సర్దార్ పటేల్ స్టాచ్యూ పక్కనే. అవును. ఒక మన లేపాక్షి లాంటి పెద్ద ఒక 5-6 గవర్నమెంట్ వాళ్ళ షోరూమ్స్ ఉంది అక్కడ. దాంట్లో కేరళ టూరిజం, కేరళ వాళ్ళ హ్యాండీక్రాఫ్ట్ షోరూమ్ ఉంది, కేరళ గవర్నమెంట్ది. తిడుతారు సర్దార్ పటేల్, కానీ తీసుకెళ్ళి షోరూమ్ పెట్టారు అక్కడ వీళ్ళు, కేరళ గవర్నమెంట్. ఎందుకంటే వాళ్ళ క్యూరియోస్ అమ్మడానికి, వాళ్ళ హ్యాండీక్రాఫ్ట్స్ అమ్మడానికి. యూ క్రియేటెడ్ ఎంప్లాయ్మెంట్ ఇన్ థౌజండ్స్ అక్కడ, ఏం లేని విలేజ్లో. ఇదే మనం కాశీ విశ్వనాథ్ ధామ్లో చూస్తున్నాం, ఇదే మనం ఉజ్జయిన్ మహాకాల్లో చూస్తున్నాం. వీఆర్ క్రియేటింగ్ ఒక ఈకో సిస్టమ్ క్రియేట్ చేస్తున్నాం. ఎంప్లాయ్మెంట్ ఎందుకు మోదీ గారు చేస్తున్నారు? హిందువుల కోసం చేస్తున్నారు కదా, చూడండి క్రిస్టియన్స్కి ఏం చేయట్లేదు, ముస్లిమ్స్కి ఏం చేయట్లేదు. వీఆర్ క్రియేటింగ్ అన్ ఈకో సిస్టమ్. అక్కడ హిందూ ముస్లిం అని చూడరు కదా, షాప్ పెట్టుకున్నాడు ఎవడైనా ఉంటాడు. కానీ వీఆర్ క్రియేటింగ్ ఎంప్లాయ్మెంట్. వాళ్ళ ట్యాక్సీ డ్రైవర్ రిలీజన్ మీరు అడగట్లేదు కదా, వాడు ఏ రిలీజన్ నుంచి వచ్చాడని చెప్పేసి. మొన్న కూడా మా ఫ్రెండ్ ఒకరు వెళ్ళారు అయోధ్య, వెళ్తే ముస్లిం ట్యాక్సీ డ్రైవర్ ఉండే అక్కడ, ఆడు తీసుకెళ్ళాడు రోజంతా. వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు, వాళ్ళు దే ఆర్ హ్యాపీ. ఎందుకంటే వాళ్ళకొక ఉద్యోగం లేని ప్లేస్లో సడన్లీ యూ క్రియేటెడ్ ఒక చాలామంది. అండ్ ఇప్పుడు ఎస్టిమేట్ ప్రకారం అయోధ్య విల్ జనరేట్ మినిమం 5,000 crores అంటున్నారు ఒక ఫస్ట్ 1 monthలోనే. 5,000 కోట్ల రూపాయలు అక్కడ ఉన్న టర్న్ ఓవర్ ఉంటుందంటున్నారు. ఎందుకంటే అయోధ్యకు ఒకటే రారు కదా సాయి గారు, ఎయిర్పోర్ట్కి వస్తారు, ఫ్లైట్ తీసుకొని వస్తారు, ట్యాక్సీ తీసుకుంటారు, హోటల్లో ఉంటారు, రెస్టారెంట్లో తింటారు, గుడికి వెళ్తారు. అన్నీ మొత్తం కాంప్లెక్స్ సిస్టమ్ ఉంటుంది ఒకటి. అది కాకుండా అక్కడి నుంచి సరే మనం కాశీకి వెళ్దాం, అక్కడి నుంచి కాశీకి వెళ్తారు. సో యూఆర్ క్రియేటింగ్ అ రిలీజియస్ సర్కిల్ అక్కడ. అది చాలా ఇంపార్టెంట్. అంతే. అందుకే వీళ్ళకెవరికి కూడా రాముడు ఇది అది అని అంటే ప్రతి దాంట్లో ఏదో మెటీరియలిస్టిక్గా ఆలోచించామని అనుకుంటారు, కానీ వాళ్ళకి అసలు ఏమీ బుద్ధిబుర్ర లేని వ్యాఖ్యానం. రాముడు గురించి ఒకటే ఆలోచించే వాల్మీకిని అక్కడ ఎందుకు పెట్టారు, శబరిని ఎందుకు పెట్టారు అక్కడ, అహిల్యాని ఎందుకు పెట్టారు అక్కడ. దీస్ ఆర్ థింగ్స్ మోదీ గారు ఈస్ థాట్ అబౌట్ ఆల్ దిస్. మీరు చెప్పినట్లు స్టార్టింగ్ ఆఫ్ ద కాన్వర్సేషన్ మీరు చెప్పారు, మోదీ గారు స్టార్టింగ్ ఏముందని చెప్తే కానీ ఎండింగ్ చెప్పారు ఆయన. ఎండింగ్ చెప్పారు. ఇప్పుడు ఆ ప్రాణప్రతిష్ఠ జరిగే ముందు ఆ క్రెయిన్లోనే అక్కడి నుంచి జరిగినప్పుడు వీళ్ళందరూ అంటారు టెంపుల్ ఇన్కంప్లీట్ ఉందని. సోమనాథ్ టెంపుల్ ప్రాణప్రతిష్ఠ చేసినప్పుడు సర్దార్ పటేల్ గారు చేపించినప్పుడు టెంపుల్ కంప్లీట్ కాలేదండి. అప్పుడు చాలామంది గురువులు కూడా మన దగ్గర ఉన్న రిలీజియస్ లీడర్స్ కూడా చెప్పారు కావాలని లేదు, శాంక్టమ్ శాంక్టోరమ్ అంతే, మెయిన్ ప్రతిష్ఠ చేసే ప్లేస్ కంప్లీట్ ఉండాలి. ఇది సామాన్యులకు తెలియక కాదు సార్. నిజానికి ఇప్పుడు మన పల్లెటూళ్ళలో మనం కూడా ఊళ్ళల్లో గుళ్ళు కడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రాణప్రతిష్ఠ చేసినప్పుడు పూర్తి గుడి ఏం పూర్తి కాదు, చాలా గుళ్ళు నేను చూసినవే ఉన్నాయి. అంటే అదేదో
విమర్శ కోసం విమర్శ చేయడం తప్పితే నిజానికి ఇది ఇప్పుడు కాదు, మీరు ఒక సంవత్సరం తర్వాత కూడా ప్రాణప్రతిష్ఠ అప్పుడు కూడా ఆబ్జెక్ట్ చేస్తారు. ఎందుకంటే మోదీ గారు వెళ్తున్నారు. ఎవరితో ప్రాబ్లం కాదు, మోదీ గారితో అంతే. మోదీ పక్కన పెడితే ఇష్యూ లేదు. అదే కదా. కరెక్ట్ సార్, కరెక్ట్. సో నెక్స్ట్ అంశాల్లోకి వెళదాం సార్. ఒకసారి కాంగ్రెస్ ఈ 2024 ఎలక్షన్స్ గురించి మనం మాట్లాడదాం. బేసికలీ రాబోయే లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఇప్పుడంతా అయోధ్య మూడ్లోనే ఉన్నారు. 22వ తేదీకి 22 తర్వాత 25 నుంచి ఇంకా నాకు తెలిసి పూర్తిగా మళ్ళీ కొంచెం పొలిటికల్ యాక్టివిటీలోకి వెళ్తారు. అఫ్కోర్స్ ఈ ఇంపాక్ట్ ఖచ్చితంగా ఉంటుంది, దాంట్లో డౌట్ ఏం అక్కర్లేదు. బట్ ఇది కాకుండా కూడా ఇంకా అనేక ప్రయత్నాలు మొదలవుతాయి. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ వస్తుంది ఇప్పుడు రాబోయేది. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్, ఆ బడ్జెట్ తర్వాత క్యాంపెయిన్లోకి వెళ్ళిపోతారు. క్యాండిడేట్స్ ఫైనలైజేషన్ ఆల్రెడీ ఆ ప్రయత్నాలు జరుగుతున్నట్టున్నాయి. సో 2024 గేమ్ ప్లాన్ ఏంటి అసలు? ఈ ఎలక్షన్ మనం గతంలో మాట్లాడాం, సిగ్నిఫికెంట్ చేంజ్ అనేది మీరు చెప్పారు క్లియర్గా. బట్ ఈ ఎలక్షన్స్లో ఎలా జరగబోతున్నాయనంటే ఏమైనా ఒక అంచనా? బేసిక్లీ కొన్ని స్టేట్స్లో ఆల్రెడీ యాక్టివిటీ మొదలైంది, మనం చూసాం. అది ఉత్తరప్రదేశ్లో ఆల్రెడీ క్లియర్గా చెప్పేశారు సమాజ్వాదీ పార్టీ, మేము కాంగ్రెస్కి ఎన్ని సీట్లు ఇవ్వబోతున్నా అని చెప్పేసి. మమతా బెనర్జీ అయితే 2 సీట్లు ఇస్తా అని చెప్పింది కాంగ్రెస్కి. తుమారా అవకాత్ ఉత్నాయి అంటారు హిందీలో, అదే అంటారు. అది కాకుండా మనం మహారాష్ట్ర చూస్తున్నాం, వాళ్ళ లీడర్స్ని రిటైన్ చేయలేకపోతున్నారు. ఎంతో సీనియర్గా ఉన్న లీడర్ మురళీదేవరా కొడుకు మిలింద్ దేవరా, రాహుల్ గాంధీ ఇన్నర్ కోటరీ అనే ఒక పిక్చర్ కూడా ఉండే ఫేమస్గా, నా ఫేస్బుక్లో మొన్న పెట్టాను నేను. దాంట్లో ఆర్పిఎన్ సింగ్, ఈయన మిలింద్ దేవరా, జితేన్ ప్రసాద, జ్యోతిరాదిత్య సింధియా, సచిన్ పైలట్, వీళ్ళ 5గురు నిలబడి మాట్లాడుతున్నారు. ఇది కన్సిడర్డ్ రాహుల్ గాంధీస్ ఇన్నర్ క్యాబినెట్ అన్నమాట, అంటే షాడో క్యాబినెట్ అని చెప్పొచ్చు. దాంట్లో వీళ్ళు 4 లేరు ఇప్పుడు. ఆర్పిఎన్ సింగ్ ఏమో బీజేపీకి వైపు వచ్చేసిండు, జితిన్ ప్రసాద్ యోగి ఆదిత్యనాథ్ క్యాబినెట్లో ఉన్నారు, ఈయనేమో ఇప్పుడు బయటకు వచ్చేసిండు. మిలింద్ దేవరా జాయింట్ శివసేన పార్టీ, అంటే ఇప్పుడు అఫీషియల్ శివసేన. మనం సపరేట్ చెప్పక్కర్లేదు, బికాజ్ వాళ్ళు షిండే హ్యాస్ బికమ్ ద అఫీషియల్ శివసేన నా వాళ్ళ స్పీకర్ రూలింగ్ తర్వాత. సో ఏం జరిగింది అక్కడ? ఎందుకు కాంగ్రెస్ హిమంత బిశ్వ శర్మ అని చెప్పేసి ఇంత సీనియర్ లీడర్ పార్టీలో, ఆయన్ని కాంగ్రెస్ పార్టీ రీటైన్ చేయలేకపోయింది. కరెక్ట్. ఎందుకు? అది మనం ఆలోచించాలి. ఎందుకు రీటైన్ చేయలేకపోయాడు? ఎందుకంటే వీళ్ళు కుక్క బిస్కెట్ ఇప్పించి రాహుల్ గాంధీ ఆయన అక్కడి నుంచి తరిమి కొట్టారు. ఆయన బయటకు వెళ్ళి ఇప్పుడు బీజేపీ సీనియర్ మోస్ట్ లీడర్ అయిపోయారు. ఎట్లా జరిపారు? బీజేపీ ఎట్లా అంటే వాళ్ళు టాలెంట్ చూసుకుంటారు. ఏకే యాంటనీ కొడుకు బీజేపీలో ఉన్నాడు. ఆలోచించండి, కాంగ్రెస్ది సీనియర్ మోస్ట్ లీడర్స్లో ఒకరు ఏకే యాంటనీ కొడుకు, అండ్ దట్ టు ఎ క్రిస్టియన్, కేరళ నుంచి. హీ ఈజ్ నౌ విత్ బీజేపీ. మిజోరాం అక్కడ ఇన్ఛార్జ్ ఉన్నారు, ఎలక్షన్ ఇన్ఛార్జ్ కూడా ఉన్నారు, పార్టీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ టామ్ వడక్కన్. ఇందిరాగాంధీ టైం నుంచి వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతే తెలిసి అహ్మద్ పటేల్తో సహా ఉన్న మనిషి టామ్ వడక్కన్, ఆయన బీజేపీలో ఉన్నారు. వీళ్ళు టాలెంట్ ఎందుకు జితేన్ ప్రసాద్ వాళ్ళ ఫాదర్ ఎంతో పెద్ద సీనియర్ మోస్ట్ లీడర్ ఉండే. రీటా బహుగుణ, ఆమె కూడా యోగి ఆదిత్యనాథ్ క్యాబినెట్లో ఉంది. ఎందుకు వీళ్ళు ఎందుకు టాలెంట్? ఎందుకంటే ఇప్పుడు ప్రాబ్లం ఇది పాలిటిక్స్లో ఒకటే కాదు, కంపెనీలో కూడా చాలా మటుకు జరుగుతుంది సాయి గారు. ఇది మీరు ఒకరిని తీసుకొచ్చి, ఎంత క్యారెక్టర్ అయినా వాడిని తీసుకొచ్చి నా పేరు గాంధీ అని ఒక పేరు ఉందని చెప్పేసి వాడిని కూర్చోబెడితే, పాత ఒక ఆర్కే లక్ష్మణ్ కార్టూన్లో కూడా ఉంది అది. వాడిని మీరు ఎట్లా రానిచ్చారు, వాడి పేరు గాంధీ అయితే వాడిని కూర్చోబెడతారా అని చెప్పి ఇంకో పొలిటీషియన్ ఇంకొని అడుగుతున్నాడు. అదే సంగతి ఇక్కడ. ఒక పిక్చర్ చూసాను సాయి గారు, నేను నా ఫేస్బుక్లో పోస్ట్ చేశాను. అది రాహుల్ గాంధీ చేయగలుగుతున్నారు అందరితోని. ఇది మన ప్రెసిడెంట్ వచ్చినప్పుడు, ఏదైనా హెడ్ ఆఫ్ స్టేట్ బయట నుంచి వచ్చినప్పుడు వాళ్ళందరినీ క్యాబినెట్ మినిస్టర్స్ అందరినీ లైన్లో పెట్టేసి ఈ ప్రధానమంత్రి గారు ఇంట్రడ్యూస్ చేస్తారు. ఇది మా ఎక్స్టర్నల్ అఫేర్స్, ఇది మా ఫైనాన్స్, ఇది మా హైవే మినిస్టర్, అట్లా అందరిని ఇంట్రడ్యూస్ చేసుకుంటూ పోతారు. అందరు లైన్లో నిలబడతారు. రాహుల్ గాంధీ అందరిని అట్లా లైన్లో నిలబెప్పించి, ఇంక్లూడింగ్ రేవంత్ రెడ్డి, అందరితో షేక్ హ్యాండ్ చేస్తున్నారు. వాట్ ఈజ్ రాహుల్ గాంధీస్ పొజిషన్? ఎంపీ. మీరు ట్వీట్ చేశారు, నేను ట్వీట్ చేశాను దానికి. ఈజ్ ఓన్లీ అన్ ఎంపీ. ఈయన ముఖ్యమంత్రి. ప్రోటోకాల్ ప్రకారం ఆయన ఇక్కడ ఉండాలి, ఆయన లైన్లో నిలబడడం ఏంటండి అర్థం కాదు. హెడ్ ఆఫ్ స్టేట్ కాదు. మళ్ళీ వీళ్ళు రాజ్యాంగబద్ధమైన పదవుల గురించి మాట్లాడతారు. సో ఇప్పుడు కూడా చూడండి, ఖర్గే గారు పాపం ఆయన్ని కన్వీనర్ ఏదేదో చేస్తున్నారు. కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఆయన ఒక బీఫామ్ కూడా ఇష్యూ చేయలేడు ఖర్గే గారు. ఆ డిసిషన్ అంతా తీసుకున్నది సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ. ఇది అయినప్పుడు ఏమవుతుందంటే, కొంతమంది పార్టీలో టాలెంటెడ్ పీపుల్ స్పెషలీ వాళ్ళు కొన్ని రోజుల తర్వాత ఆలోచిస్తారు, నాకు ఈ పార్టీలో ప్లేస్ ఉందా, నేను ఎంతో పైకి వచ్చినా కానీ వీళ్ళు ముగ్గురు ఉంటారు కదా, వీళ్ళు ముగ్గురికి పైకైతే వెళ్ళలేం మనం.
ఈ పరిస్థితికి వచ్చినప్పుడు దే ఆర్ లుకింగ్ ఫర్ గ్రీనర్ ప్యాస్చర్స్ అంటాం ఇంగ్లీష్లో. అంటే అటువైపు వెళ్ళిపోదాం, అక్కడ ఏమైనా ఉందా లేదా అని చెప్పేసి. ఇప్పుడు మిగిలింది ఒక్కరు సచిన్ పైలట్, ఆయన కూడా నా బహుశా అనుకుంటాను బీజేపీలు రాకుండా ఇంకెక్కడ వెళ్ళిపోతారు, ఇంకేదో పార్టీలో వెళ్ళిపోతారు ఆయన. ఇది పరిస్థితి కాంగ్రెస్. దే ఆర్ నాట్ ఏబుల్ టు రిటైన్ టాలెంట్. ఇప్పుడు జగన్ గారి గురించి మాట్లాడడం కూడా మనం అంటాం కదా, ఒరిజినల్లీ కూడా విత్ కాంగ్రెస్లో ఉండొచ్చు. ఆయన ఫాదర్ ఆఫ్టర్ ఆల్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఉండే, కానీ ఆయన హెరాస్ చేసిన తర్వాత ఆయన కూడా అనుకున్నాడు ఈ వీళ్ళతో పని ఏం లేదు నాకు పోదామని చెప్పి. ఎన్సీపీ చూడండి, ఎన్సీపీ ఎక్కడి నుంచి వచ్చింది? ఎన్సీపీ వాజ్ అ పార్ట్ ఆఫ్ కాంగ్రెస్, శరద్ పవార్ది. శరద్ పవార్ కాంగ్రెస్ లీడర్ ఉండే, ఆయన కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చేసాడు. మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్, అగైన్ కాంగ్రెస్లో ఉండే మనిషి, కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చేసింది. ఈ పార్టీ ఆ టైంలో రాజీవ్ గాంధీ టైంలో వచ్చిన 400 సీట్లు సింపతి ఫ్యాక్టర్తో గెలిచిన ఎలక్షన్, ఇందిరాగాంధీ హత్య తర్వాత జరిగిన ఎలక్షన్లో 1984 తర్వాత ఆ ఎలక్షన్లో 400 సీట్లు వచ్చిన కాంగ్రెస్కి. దాని తర్వాత మెజారిటీ ఇప్పుడు దాకా రాలేదు, సింపుల్ మెజారిటీ కూడా. అది పరిస్థితి కాంగ్రెస్ది. ఇంకప్పుడు చూడండి 55 సీట్లు, ఎక్కడ 400 సీట్లు, ఎక్కడ 55 సీట్లు. ఎందుకంటే ది ఆర్ నాట్, ఇది ఎంపవరింగ్ ద పీపుల్ డౌన్ ద లైన్. వాడు పాపం బాత్రూమ్కి వెళ్ళాలంటే ఒక ముఖ్యమంత్రి మీ పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుంది. రేవంత్ రెడ్డి సంగతి చూడండి, ఇక్కడ వచ్చి స్పీచ్ ఇచ్చాడు మొన్న నాగ్పూర్లో వెళ్ళి, అదానీ వాడు అదానీ వీడు అని తిట్టిండు అదానీని. వైరల్ అవుతుంది ఆ వీడియో ఇప్పుడు ట్విట్టర్లో సోషల్ మీడియాలో. మళ్ళీ డవోస్కి వెళ్ళి ఆయనతో అగ్రిమెంట్ సైన్ చేసుకున్నాడు, ఫోటో దిగాడు. అప్పుడు రాహుల్ గాంధీ ఏమంటాడు అప్పుడు? ఎందుకంటే అదే స్పీచ్ ఆయన మళ్ళీ నాగాలాండ్లో ఇచ్చిండు నిన్న. అదానీ అంబానీ నడిపిస్తున్నారు దేశం అంతా, ఈ వాళ్ళ పాకెట్లో ఉంది డబ్బులు. అంటే మీ ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు? సో యు ఆర్ వీకనింగ్ ద పొజిషన్ ఆఫ్ యర్ చీఫ్ మినిస్టర్. కానీ ఐ అడ్మైర్ రేవంత్ రెడ్డి ఫర్ దాట్. ఏ పోతే పోయి నాకు బిజినెస్ కావాలి, నాకు ఇక్కడ ఉద్యోగం కావాలి, నాకు కంపెనీలు తీసుకురావాలి, అది అదానీ కాతే అంబానీ కాతే ఎవడైనా కానీ తీసుకొస్తున్నాడు. దట్ ఈస్ గుడ్, కరెక్ట్. ఈవెన్ అశోక్ గెహ్లోట్ గారు చేశారు అది, ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు. అదానితో అగ్రిమెంట్ సైన్ చేశాడు సోలార్ పవర్ ప్రాజెక్ట్కి, పెద్ద ప్రాజెక్ట్కి. నాకు ఎందుకు అనిపిస్తుంది యాక్చువల్లీ, మీరు అంబానీ అదానీ ఇష్యూ ఒకటి, ఈవెన్ హిందూ ధర్మానికి సంబంధించిన విషయంలో కూడా అంటే పీపుల్ మూడ్ ఏంటి, పబ్లిక్ మూడ్ ఏంటి అన్నదానికి భిన్నంగా, అంటే ఇలా ఉంది కాబట్టి ఇలా ఉండాలేమో అని పూర్తి ఆపోజిట్ డైరెక్షన్లో కాంగ్రెస్ లీడర్షిప్ ఆలోచిస్తుందేమో అనిపిస్తుంది. వేరాజ్ ఈ ముఖ్యమంత్రులు లేకపోతే వీళ్ళందరూ కొంచెం ప్రజల్లో తిరిగే వాళ్ళకేమో డిఫరెంట్ ఒపీనియన్ ఉంది. కరెక్ట్, అవునా కాదు సార్? ఇప్పుడు అశోక్ గెహ్లాట్ కానీ లేకపోతే రేవంత్ రెడ్డి కానీ, ఈ ఫర్ దట్ మ్యాటర్ లైక్ డికే శివకుమార్ లాంటి వాళ్ళు కానీ, అట్లీస్ట్ ఆ కుల గణన గురించి కూడా, కాస్ట్ సర్వే గురించి కూడా అపోజ్ చేస్తున్నారు. బట్ వీళ్ళేమో ఏదో ఎకో ఛాంబర్లో కూర్చొని ఏసీ రూముల్లో కూర్చొని ఏదో పాలసీస్ చేస్తున్నారు, గ్రౌండ్లోనేమో వేరే ఉంది. సిద్ధరామయ్య గారు పూజలు చేయమన్నారు ఇప్పుడు 22 తారీఖు అన్ని గుడిలో. గవర్నమెంట్ నువ్వు చేయకపోతే నిజానికి వీక్ అయిపోతాం కదా, వీక్ అయిపోతారు కదా. ముఖ్యమంత్రి అక్కడ సుక్కు గారేమో హిమాచల్ ప్రదేశ్ నిన్న ఇన్విటేషన్ రాకుండా వచ్చేస్తాను ఒక మినిస్టర్కి ఆల్రెడీ ఇన్విటేషన్ వచ్చింది ఆర్ఎస్ఎస్ నుంచి. ఆయన ఆర్ఎస్ఎస్కి థ్యాంక్ యూ కూడా చెప్పాడు. పాప ఆయన రిటర్న్ వెళ్తే ఆయన సీట్ ఉంటుందో లేదో అక్కడ. గుజరాత్లో ఆల్రెడీ రాజీనామా చేశారు, ఉన్న వాళ్ళంతా రాజీనామా చేసి బీజేపీ వైపు వెళ్ళిపోతున్నారు. ఎందుకు? బికాజ్ మీకేంటంటే మీ ఫ్యామిలీ అదొక్కటే ఇంపార్టెంట్. అది ముందు వాళ్ళు ఎవరో పైన డిసైడ్ చేస్తారు, అంతే. ఇక్కడ చేస్తాడు అంతే. చేస్తాడు. తెలుగుదేశం పార్టీ ఎందుకు ఫామ్ అయింది సాయి గారు మన అందరికి తెలుసు. ఆ రోజు బేగంపేట ఎయిర్పోర్ట్లో అంజయ్ గారిని రాజీవ్ గాంధీ గారు ఇన్సల్ట్ చేసిన తర్వాత, అప్పుడు ఎన్టీ రామారావు గారు తెలుగు ఆత్మగౌరవం అని ఆ కాన్సెప్ట్ తీసుకొచ్చిన తర్వాతనే జరిగింది ఇది. మనం ఒక రెస్పెక్ట్ ఉండాలండి, ఒక మనిషికి రెస్పెక్ట్ ఉండాలి. కుక్క బిస్కెట్ తినిపించిన మనిషి ఇప్పుడు బీజేపీ స్ట్రాంగ్ మ్యాన్ నార్త్ ఈస్ట్లో. ఆలోచించండి, కుక్కకి ఇచ్చిన బిస్కెట్ అదే ప్లేట్ తీసుకొని ఒక సీనియర్ కాంగ్రెస్ లీడర్కి అపమానించారు మీరు. ఆయన వెళ్ళిపోయి బీజేపీలో జాయిన్ అయ్యండి, వాళ్ళ ఈజ్ ద లీడర్ ఆఫ్ నార్త్ ఈస్ట్ హిమంత బిశ్వ శర్మ. ఇదే పరిస్థితి. సరే, ఓకే. ఇప్పుడు ఇంకా రేవంత్ రెడ్డి టాపిక్ వచ్చింది కాబట్టి, రేవంత్ రెడ్డి దావోస్ వెళ్ళడము, ఈవెన్ అదానీతో ఫోటోగ్రాఫ్ బయటకు వచ్చింది. మొన్ననే అదానీ తనయుడు ఇక్కడికి వచ్చి కొంత ఇన్వెస్ట్మెంట్స్ గురించి గ్లోబల్ ఉన్నప్పుడు కూడా డిస్కస్ చేసాం. ముజైల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అవి హైదరాబాద్లో చేస్తున్నాయి, విచ్ ఇస్ గుడ్ థింగ్. డిఫెన్స్ సెక్టర్లో ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి. సో రేవంత్ రెడ్డి నిజానికి తన గ్యారంటీలని కాపాడుకోవడం కూడా కష్టం. ఇప్పుడు రాబోయే లోక్సభ ఎలక్షన్స్ వరకు దాన్ని నెట్టుకొచ్చే అవకాశం ఉండొచ్చు. దాని తర్వాత ఎలా అనే క్వశ్చన్ ఉంటుంది. పొలిటికల్గా ఇప్పుడు కంపల్షన్ ఉంది కాబట్టి లోక్సభ ఎలక్షన్స్ వరకు దాన్ని నెట్టుకొస్తారు. సో ఈ గ్యారంటీల కోసం డబ్బులు ఎలాగా? మీరు చాలా రోజుల నుంచి అంటున్న మాటనే, మనం బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా ఇదే మాట మాట్లాడాము. ఇప్పుడు ఈవెన్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. సో వెల్త్ లేదా ఈ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో డబ్బులు సమకూర్చుకోవడం అనేది కష్టంగా మారిన టైంలో ఛాలెంజెస్ గురించి ఏమని చెప్తారా ఇప్పుడున్న తరుణంలో? ఈ 6 గ్యారంటీస్ ఇంప్లిమెంట్ చేయాలంటే మినిమం మ్యాక్సిమం ఉండొచ్చు, ఇంకా పైకి వెళ్తుంది, కానీ మినిమం 88,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం కావాలి సాయి గారు.
అంటే తెలంగాణ బడ్జెట్ ఆల్రెడీ 2,20,000 20,30,000 కోట్లు ఉంది. డెఫిసిట్లో నడుస్తుంది. అంటే మీకు రావాల్సిన ఆదాయం 100 రూపాయలు ఉంటే మీకు వస్తున్న ఆదాయం 60 రూపాయలు. 40 రూపాయలు మీరు అప్పు తీసుకుంటున్నారు, లేకుంటే స్కీమ్స్ కట్ డౌన్ చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఉన్న బడ్జెటే మీట్ కాకపోవడం టైంలో మీరు కొత్తగా 80,000 కోట్లు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? దానిపైన శ్వేతపత్రంలో రాశారు, మేము వీళ్ళు ఇంత లోన్లు తీసుకున్నారు, కాళేశ్వరం కానివ్వండి, సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ కానీ, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు, ఆ డబ్బులు కట్టాలి, దాని ప్రిన్సిపల్ కట్టాలి, దాని ఇంట్రెస్ట్ కట్టాలి. ఈ గ్యారంటీలు ఇచ్చేది కర్ణాటకలో చూస్తున్నాం మనం. గ్యారంటీలు ఇచ్చేదానికి ఇప్పుడు అక్కడ రోడ్లు వేయడానికి డబ్బులు లేవు, బ్రిడ్జ్ కట్టడానికి డబ్బులు లేవు కర్ణాటకలో. కరెక్ట్. ఇక్కడ జీతం మనం చూస్తాం, ఈసారి జీతం 7వ తారీఖు వచ్చింది అంటున్నాం. చూడండి, ఇంకా డిటెరేట్ ఉన్నారు. ఎందుకంటే సరే మీరు అప్పులు తీసుకుంటారు, అప్పులు తీసుకొని గవర్నమెంట్ నడిపించచ్చు సార్, ఒక్క రోజు 2 రోజులు నడిపించచ్చు, 1 నెల 2 నెలలు నడిపించచ్చు. దాని తర్వాత ఎక్కడ వస్తుంది డబ్బులు? మీకు వచ్చే ఆదాయం ఎక్కడి నుంచి? ఒకడైతే మీ ట్యాక్సెస్లో మీకు జిఎస్టీ, స్టేట్ జిఎస్టీ వస్తుంది, మీకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వాళ్ళకు కొంచెం డెవైల్ చేస్తున్న డిఎస్టీ మీకు వస్తుంది ఒక పర్సంటేజ్. అది కాకుండా ఏంటి, లిక్కర్, ఇక్కడున్న మందు మీద కేసీఆర్ గారు అయితే మొత్తం ఎత్తి పైకి తీసుకెళ్ళిపోయారు ట్యాక్స్లన్నీ. ఫ్యూయల్, అన్నిటికంటే ఎక్స్పెన్సివ్ ఫ్యూయల్ తెలంగాణలో ఉంది. బార్డర్ డిస్ట్రిక్ట్స్ వస్తున్న బస్సులు, లారీలన్నీ అక్కడి నుంచి డీజిల్ కొట్టుకొని ఇక్కడికి వస్తున్నారు, పెట్రోల్ పోపించుకొని. పరిస్థితి ఏంటంటే యూ షుడ్ బి ఫైనాన్షియలీ, మీరు ఈ ఎలక్షన్ గెలవడానికి ప్రామిస్లు చేసేసారు. రైతు బంధు అంటున్నారు, అదంటున్నారు, ఇదంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఐ థింక్ దట్ వే అడ్మైర్ రేవంత్ రెడ్డి గారు. ఆయన స్కీములు అర్థం చేసుకున్నారు. ఆయనే చెప్పారు ఇది 69 సెంట్రలీ గవర్నమెంట్ స్పాన్సర్డ్ స్కీమ్ అని ఎప్పుడు మాట్లాడుతున్నారు, గుర్తుందా సాయి గారు? 69 మోదీ గారి స్కీమ్స్ అనేది. కరెక్ట్, ఆ నంబర్ ఇప్పుడు కరెక్ట్ వచ్చింది. 16 సెంట్రలీ పవర్డ్ స్కీమ్స్ ఉన్నాయి మోదీ గారిది. అన్నిట్లో ఫండ్స్ ఉంటుంది. కానీ ప్రీవియస్ గవర్నమెంట్ ఏం చేశారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇస్తాను, రైతు మన బీమా, ఫార్మర్స్కి ఫసల్ బీమా యోజన ఫ్రీగా వస్తుండే, తీసుకోలేదు. ఎందుకంటే ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజన అది తీసుకుంటే ఎక్కడ ప్రధానమంత్రి పేరు వస్తుంది, మోదీగా ఆయన. సరే ఇక్కడ బీమా తీసుకున్నాడు, అది కూడా తీసుకోలేదు. సో వరదలు వచ్చినా కానీ, నీళ్ళు లేకుండా పోయినా కానీ మొత్తం పొలం ఏముండదు రైతులకి. ఇన్సూరెన్స్ లేదు, 2018 నుంచి ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టలేదు అప్పుడున్న బీఆర్ఎస్ గవర్నమెంట్. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ప్రతి స్కీమ్ తీసుకురావాల్సి వస్తుంది. ప్రతి స్కీమ్, మన ఇది తీసుకున్నాం, మన జల్ జీవన్ మిషన్ తీసుకుందాం సాయి గారు. ఇక్కడ వీళ్ళు పెద్ద దాన్ని బట్టి మిషన్ భగీరథ అని కట్టారు, లోన్లు తీసుకొని. ఆ బ్యాంక్ ఏం చెప్పారంటే, మేము ఇక్కడి నుంచి ఒక్కొక్క చుక్క నీళ్ళు కూడా మేము బిల్ వేసి పైసలు తెచ్చుకుంటామని చెప్పేసి. ఒక చుక్క నీళ్ళు లేదు, పైసలు లేవు. ఇదే జల్ జీవన్ మిషన్ తీసుకుంటే గ్రాంట్గా వస్తున్నాయి మీకు ఆ డబ్బులు, రిటర్న్ ఇచ్చేశారు బీఆర్ఎస్ గవర్నమెంట్, మాకు వద్దు అని చెప్పి. ఎందుకంటే అది మిషన్ భగీరథ అని చెప్పలేము అప్పుడు, అది జల్ జీవన్ మిషన్ అయిపోతుంది. మోదీ గారు ఫోటో రావచ్చు బహుశా దాంట్లో, ఎక్కడైనా ట్యాప్ దగ్గరనో ట్యాంక్ దగ్గరనో, అది రాకూడదు కదా ఇది. సో యూ షుడ్ బి స్మార్ట్ టు రియలైజ్ దట్ ఇన్ని స్కీమ్లు ఉన్నాయి. సో రేవంత్ రెడ్డి దాన్ని ఐ థింక్ మీరు చూస్తున్నారు డైలీ ఆల్మోస్ట్. ఇక్కడున్న వారంలో 2 రోజులు ఆయన పాపం సోనియా గాంధీని కలవడానికి వెళ్తున్నారు, రాహుల్ గాంధీని కలవడానికి వెళ్తున్నారు. కానీ అదే పాటు 2-3 యూనియన్ మినిస్టర్స్ని కలిసి, హైవే మినిస్ట్రీ కానివ్వండి, జల్ జీవన్ మిషన్ గజేంద్ర సింగ్ షేకావత్ కానివ్వండి, మిగతా మినిస్టర్స్ కలుస్తున్నారు. మాకు వచ్చే స్కీమ్లు మాకు డబ్బులు రాలేదు, మా లాస్ట్ టైం మేము తీసుకుంటాం. వాళ్ళకి ప్రాబ్లం లేదు, కొన్ని ఇష్యూస్ ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ రూల్ ఏంటంటే సాయి గారు, సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ చేసే ఫండ్స్ ఏ స్కీమ్ కింద అయినా, ఏ పేరు మీద ఉండని కానీ, పార్లమెంట్ బడ్జెట్లో అప్రూవ్ చేసిన స్కీమ్ అది, దాని పేరు మార్చలేరు మీరు. 2 బెడ్రూమ్ హౌసెస్ అంటే 2 బెడ్రూమ్ హౌసెస్, ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన, దాని ఇంద్రమ్మ ఇల్లు అని చెప్పలేము మీరు. ఇంద్రమ్మ ఇల్లు అని చెప్పగానే సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ డినై చేస్తుంది. ఎందుకంటే పార్లమెంట్ లా వైలేట్ చేస్తున్నారు మీరు, బడ్జెట్ లా వైలేట్ చేస్తున్నారు, ఫైనాన్స్ బిల్ వైలేట్ చేస్తున్నారు. ఇదే ప్రాబ్లం ఉండే కేసీఆర్కి ఇక్కడ. ఈ ప్రాబ్లమ్ కేసీఆర్కి ఏమిటంటే, మోస్ట్ ఆఫ్ ద స్కీమ్, కొన్ని స్కీమ్లు అటల్ బిహారీ వాజ్పేయి గారి పేరు ఉండే, కొన్ని దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి పేరు ఉండే, సరే దానైనా మనం ఓకే అని చెప్పొచ్చు. మిగతా ప్రధాన్ మంత్రి అంటే మోదీ గారి పేరు కాదు కదా అక్కడ పెట్టింది. దీనికన్నా ముందు మనం చూసాం, కాంగ్రెస్ వాళ్ళనప్పుడు విపరీతమైన స్టేడియం నుంచి, రోడ్ల నుంచి, ఎయిర్పోర్ట్లు అన్నీ వాళ్ళ ఫ్యామిలీ పేరు మీద ఉంది. 63 ఇన్స్టిట్యూషన్స్, 63 స్టేడియాలు, మిగతా అన్నీ కలిపి ఇందిరాగాంధీ పేరు మీద ఉంది, రాజీవ్ గాంధీ పేరు మీద ఉంది, సంజయ్ గాంధీ గారి పేరు మీద ఉంది. ఆలోచించండి, ఇప్పుడు రావాల్సింది ప్రియాంక గాంధీ, ఇంకా రాబర్ట్ వాద్రా, వాళ్ళ పేరు కూడా మొదలవుతుంది ఏమైనా. సో పేరు పెట్టడంలో ఏముంది? సో రేవంత్ రెడ్డి షుడ్ బి స్మార్ట్ ఇనఫ్ టు రియలైజ్, డబ్బులు ఉన్నాయి, ఒక్కొక్క స్కీమ్కి ఉన్నాయి. ఇప్పుడు ప్రెసెంట్ ఇప్పుడు 6,000 రూపాయలు వస్తుంది, 6,000 కోట్ల రూపాయలు వస్తుంది అంతే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ నుంచి. ఓకే, ఇది ఈజీగా పెంచుకోవచ్చు, ఇంకొక 8,000 కోట్లు రావచ్చు, 16,000 అంటే 8 + 6 14, 14,000 కోట్లు మీకు ఈజీగా వచ్చేస్తుంది, ఈ సంవత్సరమే వచ్చేస్తుంది. కానీ మీరు తెచ్చుకోవాలి అది. ఇప్పుడు ఆల్రెడీ లోన్కి 9,000 కోట్లు అప్రూవల్ ఇచ్చారు,
కానీ లోన్ తీసుకోవడం డేంజరస్, ఎందుకంటే అప్పు కట్టాల్సి వస్తుంది ఎప్పుడైనా. మీరు అక్కడ ఉన్న స్కీమ్లు, సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర ఉన్న 69 స్కీమ్లలో మీరు అక్కడ వెళ్ళి కొట్లాడడం అని చెప్పట్లేదు నేను, మీరు అక్కడ వెళ్ళి మీ ప్రజెంటేషన్ ఇచ్చి మీ ఫిగర్స్ తెచ్చుకున్న తర్వాత ఆడిట్ చేసి దానికి సెంట్రల్ గవర్నమెంట్ పంపిస్తే వాళ్ళు మళ్ళీ మీకు డబ్బులు ఇస్తారు. మీరు నేను ఆడిట్ చేయని చెప్పి కేరళలో జరిగిన పరిస్థితి లాగా డబ్బులు తీసుకున్నారు, ఆడిట్ చేయలేదు. 6 సంవత్సరాల నుంచి ఆడిట్ చేయట్లేదు కేరళలో కొన్ని స్కీమ్స్, ఇవ్వట్లేదు, డబ్బులు బంద్ చేసేసారు. ఇప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్ళారు, ఇప్పుడు మాకు కేంద్ర గవర్నమెంట్ మాకు డబ్బులు ఇవ్వట్లేదని చెప్పి. ఎందుకు ఇవ్వాలండి? మీరు ఆడిట్ చేయకపోతే ఆ డబ్బులు ఎక్కడ ఖర్చు పెట్టారు తెలియదు కదా, ఇది ప్రాబ్లం. సో రేవంత్ రెడ్డి ఈజ్ డూయింగ్ ఎ స్మార్ట్ మూవ్. ఆయన పాప ఎన్ని రోజులు ఉంటాడో లేదో తెలియదు, కానీ ఇదంతా రాహుల్ గాంధీకి నచ్చదు. ఆబ్వియస్లీ అదానికి వెళ్ళాడు, అదొకటి. ఇది ఇప్పుడు ఇట్లాంటి మోదీ దగ్గర వెళ్ళి స్కీములు తీసుకురావడం, ప్రధానమంత్రి పేరు పెట్టడం అంతా చూస్తే బహుశా పాపం రేవంత్ రెడ్డి విల్ హ్యావ్ అ టఫ్ టైం ఇంకా ముందుకెళ్తుంది. రైట్, మనం ఇందాక లోక్సభ కూడా అనుకున్నాం కాబట్టి ఇండియా అలయన్స్ ఎలా ఉంది సార్, ఏం జరుగుతుంది అక్కడ? ఇండియా అలయన్స్ మనం చూస్తారా, ఇప్పుడు బేసిక్లీ 2-3 స్టేట్స్ డిసైడ్ చేశారు సాయి గారు. మనం ఉత్తరప్రదేశ్ చూసాం, 10 సీట్లు ఏమో ఆఫర్ చేశారు వీళ్ళు. మాయావతి అయితే క్లియర్గా చెప్పేసింది, నేను వీళ్ళతో అసలు ఎవరితో వెళ్ళాను, బీజేపీ కాదు. ఒక ప్రశ్న అడుగుతాను సార్, బేసికల్లీ కామన్ ఎజెండా అని ఒక మాట మాట్లాడుతున్నారు. కామన్ ఓకే అంటే అభ్యర్థులు కూడా మొత్తం ఉన్న అభ్యర్థులు అందరూ కలిపి ఒక్కొక్కరిని మనము పెట్టుకోవాలి, ఎక్కడ ఎవరు పోటీ చేయాలన్నది కూడా చాలా ముందే డిసైడ్ చేసుకోవాలనేది చాలా 1 ఇయర్ నుంచి నడుస్తున్నది చర్చ. అదేమన్నా కొలికి వచ్చే అవకాశం ఉందా? అంటే కామన్ అభ్యర్థి అనేది ఉంటారా? లేదు, ఉండదు సాయి గారు. ఎవరు వాళ్ళు మళ్ళీ ఒకరికొకరు పోటీ చేస్తారు అంతే. ఎందుకంటే మీరు నేను కేరళలో అసలు సాధ్యం కాదు, కేరళలో సాధ్యం కాదు. అక్కడి నుంచి మొదలు పెట్టచ్చు. సో ఇండియా అలయన్స్ ఇప్పుడు చూస్తుంటే ఇప్పుడు కాంగ్రెస్కి 20 సీట్లు కావాలంటున్నారు యూపీలో. పోయినసారి బీఎస్పీ సమాజ్వాదీ పార్టీ కలిసి పోటీ చేసినప్పుడు మాయావతికి 10 సీట్లు వచ్చినాయి. ఎందుకంటే మాయావతి ఈజ్ ఏబుల్ టు బ్రింగ్ ఓట్స్. ఆమె దగ్గర ముస్లిం జాతా ఓట్ బ్యాంక్ ఉంది, అక్కడి నుంచి ఆమె ఓటు తీసుకొస్తుంది. వీళ్ళ దగ్గర ఏముంది, 2% ఓట్లు కూడా లేవు కాంగ్రెస్ దగ్గర. లాస్ట్ టైం జ్యోతిరాదిత్య సింధియా ప్రియాంక గాంధీని ఇన్ఛార్జ్ చేశారు, ఏమైంది, మొత్తం వైపౌట్ అయిపోయారు. 1 సీట్ వచ్చింది, రాహుల్ గాంధీ ఓడిపోయాడు. సో అట్లాంటి పరిస్థితుల్లో మీరు వెళ్ళి 20 సీట్లు అడిగితే వాళ్ళు ఎందుకు ఇస్తారండి? అదిగా ఇప్పుడు దాంట్లో వీళ్ళు కూడా వచ్చి అడుగుతున్నారు, రాష్ట్రీయ లోక్దళ్ అంటున్నారు, మాకు కూడా కావాలంటున్నారు. అప్నా దళ్ ఉన్నారు, కమర్వాడి, ఆ గ్రూప్ అడుగుతున్నారు, మాకు కూడా కావాలంటున్నారు. ఇదంతా చూస్తే ఇప్పుడు సమాజ్వాదీ పార్టీ కూడా 78 నుంచి 80 సీట్లు లోక్సభ సీట్లు వాళ్ళ పార్టీ ప్రిపేర్డ్గా ఉంది. దే ఆర్ ద ఓన్లీ పార్టీ విచ్ కెన్ టేక్ ఆన్ బీజేపీ. గెలవరు, అది డిఫరెంట్, కానీ దే కెన్ టేక్ ఆన్. ఎందుకంటే ముస్లిం మెజారిటీ సీట్స్లో సమాజ్వాదీ పార్టీ విల్ డూ వెల్, దాంట్లో డౌటే లేదు దాంట్లో. సో అది కాకుండా ఆమ్ ఆద్మీ పార్టీ చూడండి, వాళ్ళు దిగొచ్చారు. ఇప్పుడు వాళ్ళు గుర్రం మీద కూర్చున్నారు, దిగొచ్చారు కొంచెం. ఇప్పుడు ఢిల్లీలో మేము 3 సీట్లు ఇస్తాము, 4 సీట్లు ఇస్తాము అంటున్నారు. ఎందుకంటే ఎట్లయినా గెలవరు ఢిల్లీలో అసెంబ్లీ సీట్లు గెలుస్తారు, కానీ లోక్సభ సీట్లు ఇప్పుడు గెలవరు. 7 గంట తీసుకెళ్ళిపోతారు బీజేపీ. సో కాంగ్రెస్కి ఇస్తే ఏం పోయింది అని చెప్పేసి నువ్వు 3 గంట 4 తీసుకోని చెప్పి ఇచ్చేస్తున్నారు వాళ్ళు. కానీ చండీగఢ్లో ఇప్పుడు చూస్తున్నాం మనకు ఇంట్రెస్టింగ్గా, అక్కడ చండీగఢ్ యూనియన్ టెరిటరీ, పంజాబ్ చండీగఢ్ కాదు, చండీగఢ్ యూనియన్ టెరిటరీలో మేయర్ పోల్లో వీరిద్దరు కలిసి పోటీ చేస్తున్నారు, ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్. కానీ అదే పార్టీలు పంజాబ్లో టైఅప్ అంటే నో అంటున్నారు. అక్కడ ఇప్పుడు కొట్లాట నడుస్తుంది, అది ఏమవుతుందో తెలియదు మనకి లాస్ట్. కరెక్ట్. సో కాంగ్రెస్ పరిస్థితి అక్కడి నుంచి మనం మహారాష్ట్రకి వచ్చాం. మహారాష్ట్రలో ఆల్రెడీ చూస్తున్నాం మనం, అక్కడ శివసేన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రాబ్లం వచ్చేస్తుంది. ఎందుకంటే వాళ్ళ ఒఫీషియల్ శివసేన కాదు, ఇప్పుడు వాళ్ళేం మాకు ఎక్కువ సీట్లు కావాలంటున్నారు, మేము ఫస్ట్ గెలిచా అంటున్నారు. వీళ్ళేమంటున్నారు, మన కాంగ్రెస్ వాళ్ళు మాకు ఎక్కువ కావాలంటున్నారు. ఇది అక్కడ నడుస్తుంది. అది కాకుండా బీహార్, ఈ 3 స్టేట్సే, యూపీ, బీహార్ అండ్ మధ్యప్రదేశ్, ఈ 3 స్టేట్లోనే కాంగ్రెస్కి అలయన్స్ అనేది ఉంది, వేర్ కాంగ్రెస్ హెస్ గాట్ అ సీనియర్ అలయన్స్. మిగతా ఏ రాష్ట్రంలో కాంగ్రెస్కి ఒక డిమాండ్ చేయడానికి అథారిటీ లేదు. మధ్యప్రదేశ్లో మీరు ఎవరితో అలయన్స్ చేసుకుంటారండి? ఎవరు లేరు, అక్కడ బీజేపీ కాంగ్రెస్ ఉన్నారు. రాజస్థాన్లో ఎవరితో అలయన్స్ చేసుకుంటారు? అక్కడ కూడా బీజేపీ కాంగ్రెస్. ఇట్లాంటి అన్నీ చూసుకుంటూ పోతే ఎక్కడ లేదు. ఛత్తీస్గఢ్లో ఉన్న అజిత్ దోగి గారి పార్టీని మీరు బయట తరిమేసి కొట్టేశారు. వారు ఈసారి వాళ్ళు ఆల్రెడీ స్ప్లిట్ అయిపోయారు 10 సంవత్సరాల ముందే. కరెక్ట్. సో ఎక్కడ ప్రాస్పెక్ట్స్ అనేది ఎక్కడ లేదు కాంగ్రెస్కి. చూస్తే అబ్సల్యూట్లీ దెర్ ఇస్ నో స్పేస్. డెఫినెట్గా నేను చెప్పిన నా అంచనా ప్రకారం కాంగ్రెస్కి ఈసారి 60 నుంచి 62 సీట్లు రావచ్చు. దట్ ఆల్ డిపెండ్స్ ఆన్ కేరళ పర్ఫార్మెన్స్. రిపీట్ చేయాల్సి వస్తుంది. కేరళ పర్ఫార్మెన్స్ రిపీట్ చేయకపోతే అక్కడ 8 సీట్లు వస్తే 11 సీట్లు తగ్గుతుంది వాళ్ళకి. ఆ 11 సీట్లు ఎక్కడ తీసుకొస్తారు అది చూడాల్సింది. మహారాష్ట్రలో మ్యాక్సిమం వాళ్ళకి 3 సీట్లు ఎక్కువ రావచ్చు అంతే. యూపీలో ఏం రాదు వాళ్ళకి. ఇట్లాంటి పరిస్థితుల్లో వెస్ట్ బెంగాల్లో ఆల్రెడీ మమతా బెనర్జీ చెప్పేశారు, సిపిఎంతో మాకేం టైఅప్ లేదని. కాంగ్రెస్ సిపిఎం పక్కన వెళ్ళిపోయారు, వాళ్ళు సపరేట్గా పోటీ చేయబోతున్నారు. అక్కడ ప్రిన్సిపల్ అపోజిషన్ బీజేపీ, మమతా బెనర్జీ.
బీహార్ ఒకటే ఉంది. బీహార్లో కూడా వీళ్ళు ఏదో 2-3 సీట్లు ఇస్తా అంటున్నారు. అది వద్దంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు. మాకు మొత్తం 10 సీట్లు కావాలంటారు, వాళ్ళు ఇవ్వరు వాళ్ళు. సో పరిస్థితి కాంగ్రెస్ చాలా విషమంగా ఉందని చెప్పొచ్చు మనం. ఓకే, సో బీజేపీ మూవ్స్ ఏంటి లోక్సభ ఎలక్షన్స్కి? ఈవెన్ నడ్డా దగ్గర నుంచి ఆల్మోస్ట్ గవర్నమెంట్ ఒకవైపు, పార్టీ ఒకవైపు, ఆల్రెడీ వాళ్ళ యాక్షన్ ప్లాన్ సిద్ధమైపోయింది, వాళ్ళు ఆల్రెడీ యాక్షన్లోకి దిగిపోయారు. కరెక్ట్. ఇప్పుడు మనం చూస్తున్న అయోధ్య కూడా వన్ ఆఫ్ ద యాక్షన్ ప్లానే ఒక రకంగా చెప్పాలంటే. సో అంతకుముందు వికసిత్ భారత్ కావచ్చు, సో ఆత్మనిర్భర్ భారత్ పేరిట జరుగుతున్న అచీవ్మెంట్స్ కావచ్చు, జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం కావచ్చు. ఇప్పుడు గావ్ చెలే అని ఒక క్యాంపెయిన్ వచ్చింది. సో బేసికల్లీ బీజేపీ ఏమో వాళ్ళ టార్గెటే చాలా హైగా ఉంది. ఇప్పుడు 350 అంటున్నారు, 350-400 టార్గెట్లు పెట్టుకుని పోతున్నారు. సౌత్ నుంచే రావాలి సాయి గారు. రావాలంటే సౌత్ ఇండియా నుంచే ఎక్కువ సీట్లు రావాలి వాళ్ళకి. ఎందుకంటే నార్త్ ఇండియాలో వాళ్ళు సాచురేట్ అయిపోయారు కంప్లీట్గా. అదే ఇక్కడ పెరిగితేనే ఆ నెంబర్ పెరుగుతుంది. కరెక్ట్. సో లేదంటే అదే 300 అంతే. అదే అంతే 300. సో ఇక్కడ మన బీజేపీ ఈసారి అవుట్ రీచ్ అంటే వాళ్ళ టార్గెట్ ఆడియన్స్ ఏం చూస్తున్నాడు, కొత్త ఓటర్లు, ఫస్ట్ టైం ఓటర్స్. ఈసారి ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్లో ఫస్ట్ టైం ఓటర్స్ బీజేపీకి విపరీతంగా ఓట్ చేశారు. ఎందుకంటే మోదీ ఫ్యాక్టర్ ఒకటి. మోదీ గారు 70 సంవత్సరాల కన్నా ఎక్కువ ఉండొచ్చు, కానీ ఆయన ఒక ఇమేజ్ రాహుల్ గాంధీ కన్నా ఒక యంగ్ ఇమేజ్ ఉంది ఆయన విత్ ద యంగ్ ఆడియన్స్. అదొకటి. ఇది కాకుండా గవర్నమెంట్ స్కీమ్ బెనిఫిషియరీ. నేను మళ్ళీ అదే చెప్పుకుంటాను. మనం ఎన్నో డిబేట్లో బీజేపీ వాళ్ళ దగ్గర మాట్లాడుతూ చెప్పాం. గవర్నమెంట్ స్కీమ్ ఇది ఎవరు చెప్తున్నారు? మోదీ గారు చెప్తున్నారు. గవర్నమెంట్ స్కీమ్ బెనిఫిషరీ వికసిత్ భారత్ ఎందుకు నడిపిస్తున్నాడు? బికాస్ అట్ ద స్టేట్ లెవెల్ దే హ్యావ్ ఫెయిల్డ్ కమ్యూనికేట్ చేయడానికి. ఏది మోదీ గారు చేసిన స్కీమ్లు, ఈ చెప్పిన రేవంత్ రెడ్డికి గుర్తుంది 69 స్కీమ్లు అని చెప్పేసి, కానీ ఇక్కడున్న నేతలు నేర్చుకోవాల్సింది ఈ స్కీమ్ల గురించి మీరు కవరప్ చేస్తే ఆల్మోస్ట్ 100% తెలంగాణ పాపులేషన్ ఫర్ ఎగ్జాంపుల్ ఆ స్కీమ్తో, దేశంలో అన్నీ ఉంటుంది. దేశంలో 90% పాపులేషన్ విల్ బి కవర్డ్ విత్ సమ్ స్కీమ్ ఆఫ్ మోదీజీ హియర్ ఆర్ దేర్. కానీ దాన్ని బీజేపీ ఎక్స్ప్లాయిట్ చేయలేకపోయారు. కొన్ని స్టేట్లో బాగా చేశారు, కొన్ని స్టేట్లో అస్సలు ఎక్స్ప్లాయిట్ చేయట్లేదు. అది చేయాల్సింది. దట్ ఈస్ సెకండ్ ఆన్సర్. ఫస్ట్ ఈజ్ యంగ్ ఓటర్స్, నెక్స్ట్ ఈజ్ గవర్నమెంట్ బెనిఫిషరీ, మూడోది ఓబీసీస్. వీళ్ళు ఆల్రెడీ చెప్పారు, మేము కొన్ని స్టేట్స్లో ఓబీసీస్కి మేము ఇది ఈవెన్ తెలంగాణలో కూడా చెప్పారు వాళ్ళు, ముఖ్యమంత్రి చేస్తా అన్నారు బీసీస్ని. అది జరగలేదు, ఇక్కడ ఎలక్షన్ గెలవలేదు. ఎస్సీస్ అది బీజేపీది. ఎస్సీస్ కొన్ని లాస్ట్ 2 ఎలక్షన్స్లో బీజేపీ పర్ఫార్మెన్స్ బాగుండే అక్కడ కూడా. ట్రెడిషనల్ కాంగ్రెస్ ఓట్ బేస్ అది. మాయావతి ఓట్లు ఎందుకు తగ్గుతుందంటే ఈ ఎస్సీ మాయావతి నుంచి ఎస్సీస్ చాలామంది వెళ్ళిపోయారు, ఓబీసీస్ కూడా వెళ్ళిపోయారు. ఓకే. కానీ ఛత్తీస్గఢ్లో ఈసారి చూడండి ట్రైబల్ సీట్స్ బీజేపీ స్ట్రాంగ్గా గెలిచారు ఈసారి. అవును సార్, అవును, కరెక్టే. ట్రైబల్ సీట్స్ చాలా గెలిచారు. ఎందుకంటే ట్రైబల్ ఏరియాస్లో ఆర్ఎస్ఎస్ చేసిన పనికి బీజేపీ కలిసి, ఆర్ఎస్ఎస్ వాళ్ళు మంచి పని చేశారు, దాంతో బీజేపీ కలిసి హాస్పిటల్స్, క్లినిక్స్, స్కూళ్ళు కట్టారు. కరెక్ట్. మిషనరీస్ ఏం చేస్తున్నారో అదే కాపీ చేసుకుంటున్నారు ఆర్ఎస్ఎస్. ఇంగ్లీష్లో అంటారు ఇఫ్ యూ కాంట్ ఫైట్ దమ్ జాయిన్ దమ్ అంటారు, అది సేమ్ థింగ్. సో వాళ్ళు చేస్తున్న పని మీరు డోంట్ రీఇన్వెంట్ ద వీల్. వాళ్ళు హాస్పిటల్ కట్టి ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తే మీరు కూడా చేయండి, వాళ్ళు స్కూల్ కట్టి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తే మీరు కూడా చేయండి. ట్రైబల్స్ని అది ఇంపాక్ట్ చేసింది. త్రిపురలో ఫస్ట్ మన రాకా సుధాకర్ గారు అందరూ అడగొచ్చు, మన వాళ్ళు చెప్తారు. త్రిపురలో దే డిడ్ ద సేమ్ థింగ్, చాలా బాగా చేశారు అక్కడ. సో దాట్స్ ఆ ఇంపాక్ట్. త్రిపురలో జరిగిన ఇంపాక్ట్ సేమ్ థింగ్ ఇప్పుడు ఛత్తీస్గఢ్ జరిగింది ఈసారి. అండ్ బీజేపీ దాన్ని కూడా టార్గెట్ చేయబోతుంది. అది కాకుండా ఇప్పుడు మేము చూసాం మోదీ గారు మన కొచ్చిన్లో అడ్రస్ చేసిన మీటింగ్లో కూడా చాలా క్లియర్గా చెప్పారు, బూత్ మేనేజ్మెంట్ అది బీజేపీ అన్నిటికంటే స్ట్రాంగ్ పాయింట్. సాయి గారు చాలా పుస్తకాలు దాని మీద, హౌ బీజేపీ మేనేజెస్ ఇట్ బూత్. కరెక్ట్. బహుశా మన దగ్గర ఖమ్మం వైపు అంతా ఉండలేదేమో బూత్లో ఎక్కువ మేనేజ్మెంట్, తెలంగాణ లేదు, కానీ కొన్ని స్టేట్లో అయితే బీజేపీ స్ట్రెంగ్త్ బూత్ మేనేజ్మెంట్. ఇప్పుడు బీజేపీలు తెలంగాణలో కూడా మాట్లాడుతున్నాం, మేము దాని గురించి స్ట్రెంగ్తన్ చేయబోతున్నాం, బూత్ మేనేజ్మెంట్ చేయబోతున్నాం. చేయాల్సిందే, డోంట్ హ్యావ్ ఎ చాయిస్, సింపుల్. సో నడ్డా గారు కానీ అమిత్ షా గారు కానీ తెలంగాణకు సంబంధించి ఏం చెప్తారు? తెలంగాణలో బీజేపీ ఇప్పుడు ఏదో వాళ్ళొక పెద్ద రీచింగ్ అవుట్ టు ద విలేజెస్ అంటున్నారు. చూడాల్సింది ఏం జరగబోతుంది తెలంగాణలో. ఎందుకంటే చెప్పడానికి చాలా ఈజీగా ఉంటుంది సాయి గారు, కానీ చేయాల్సింది పార్టీ చేయాలి అది. ఎందుకంటే మీరు విలేజెస్కి వెళ్తారంటే మీరు ఎప్పుడు వెళ్తారు, ఏం చెప్తారు, అక్కడ వెళ్ళి వాళ్ళతో ఏం మాట్లాడతారు, అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు ఒట్టిగా ఏదో ఒక చెప్పడం కాదు కదా, యూ షుడ్ డూ దట్, అది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. సో ఇప్పుడు పార్టీ ఆల్రెడీ తెలంగాణ లీడర్స్ని అందరిని పిలిపించారు ఢిల్లీకి, అక్కడ బీఆర్ఎస్ కాంగ్రెస్ మీద అటాక్ చేయమని చెప్పి క్లియర్గా చెప్పారు వాళ్ళకి. అది కాకుండా తెలంగాణలో ఇప్పుడు బస్ యాత్రలు చేస్తూ ఉంటున్నారు. ఆల్మోస్ట్ 100 కాన్స్టిట్యున్సీస్, 119 మంది ఉన్న అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో 100 కాన్స్టిట్యున్సీలైనా మనం కవర్ చేద్దాం. బహుశా ఖమ్మం లాంటి ప్లేస్లో పక్కన పెట్టేస్తారేమో వాళ్ళు, కానీ కొన్ని వీక్ సీట్స్లో వాళ్ళు అసలు కాన్సన్ట్రేట్ చేయరు. స్ట్రాంగ్ సీట్స్లో, అసెంబ్లీ సీట్స్లో కాన్సన్ట్రేట్ చేసి అది లోక్సభకి బాగుపడుతుంది బీజేపీకి అని చెప్పేసి. సో ఈ బస్ యాత్ర కూడా జరగబోతుంది.
అది కాకుండా 10 అవుట్రీచ్ ప్రోగ్రామ్స్ అంటున్నారు వీళ్ళు, 10 అవుట్రీచ్ ప్రోగ్రామ్స్. అది మోస్ట్ ఆఫ్ దిస్ ఈ ప్రధాన మంత్రి బస్ యాత్రలో వచ్చేస్తుంది అంతా ప్రధాన మంత్రి స్కీమ్స్, ఫస్ట్ టైం ఓటర్స్ నేను చెప్పిన దాని ప్రకారం ఉమెన్ అండ్ ఫార్మర్స్ వీళ్ళ మీద టార్గెట్ చేస్తున్నారు తెలంగాణలో. ఈ 17 సీట్లు తెలంగాణలోనే 5 క్లస్టర్గా డివైడ్ చేసుకున్నారు వీళ్ళు. 5 క్లస్టర్లు. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్గిరి, భోంగిరి ఏమో జనరల్ సెక్రటరీ కాసం వెంకటేశ్వర్లకు ఇచ్చారు. జహీరాబాద్, మెదక్, కరీంనగర్, చెవెల్ల ప్రేమందర్ రెడ్డి గారికి ఇచ్చారు. బంగారు శృతికి ఏమో మహబూబ్ నగర్, నల్గొండ, నాగర్ కర్నూలు ఇచ్చారు ఇన్ఛార్జ్గా. పెద్దపల్లి, ఆదిలాబాద్, నిజామాబాద్ ఏమో దుగ్గ్యాల ప్రదీప్ కుమార్కి ఇచ్చారు ఏమో ఇన్ఛార్జ్గా. వరంగల్, మహబూబాబాద్ అండ్ ఖమ్మం ధర్మారావు గారికి ఇచ్చారు. సో ఈ కాన్స్టిట్యున్సీలంతా వీళ్ళ అండర్లో ఉంటుంది. మనం పోయిన ఎలక్షన్ చూసాం, యూనియన్ మినిస్టర్స్ని తీసుకొచ్చారు. బహుశా ఇక్కడ వీళ్ళని యూనియన్ మినిస్టర్స్ని అటాచ్ చేయబోతున్నారు. కానీ యూనియన్ మినిస్టర్స్ అందరూ ఎలక్షన్లో బిజీ ఉంటారు. అప్పుడు అసెంబ్లీ ఎలక్షన్ లా కాదు ఇది. కరెక్ట్. అసెంబ్లీ ఎలక్షన్లో వాళ్ళు ఫ్రీ ఉన్నారు. కానీ ఇప్పుడు లోక్సభకి వచ్చినప్పుడు అందరూ బిజీ ఉంటారు వాళ్ళ స్టేట్లో. కరెక్ట్. సో వాళ్ళు రాలేరు ఇక్కడ. సో దానికోసం వీళ్ళు ఇన్ఛార్జ్గా పెట్టుకున్నారు. వీళ్ళు పని చేయాలి, క్యాండిడేట్స్ ఇప్పుడే అనౌన్స్ చేయాలి. బీజేపీ స్ట్రాటజీ ఇదే అనుకుంటాను. ఎందుకంటే ఇప్పుడు చంద్రశేఖర్ శర్మ అని చెప్పి బీజేపీ వైపు నుంచి ఆర్గనైజేషన్ సెక్రటరీగా అపాయింట్ చేశారు. ఈజ్ వెరీ క్లోజ్ టు సునీల్ బన్సల్. ఎందుకంటే దీనికన్నా ముందు మంత్రి శ్రీనివాసులు గారు ఉన్నప్పుడు ఆర్గనైజేషన్ సెక్రటరీ ఉండే, కానీ ఆయన్ని పంజాబ్ పంపించిన తర్వాత దట్ పొజిషన్ ఇస్ వేకెంట్ ఇక్కడ తెలంగాణలో. సో ఆ పొజిషన్ ఇప్పుడు ఫిల్అప్ చేస్తున్నారు. అది ఒక వీక్ పాయింట్ అది ఉండే ఒకటి బీజేపీకి. ఆర్గనైజేషన్ సెక్రటరీ అంటే లిటరల్లీ ఆఫీస్ కంట్రోల్ చేయడం, బీజేపీ ఆఫీస్ కంట్రోల్ చేయడం, బీజేపీ వార్ రూమ్ కంట్రోల్ చేయడం, ఇది ఆర్గనైజేషన్ సెక్రటరీ వైపు నుంచి ఉంటుంది. క్యాండిడేట్ సెలెక్షన్ కానివ్వండి, మిగతా అనౌన్స్ చేయడం అంతా వాళ్ళ దగ్గర నుంచి ఉంటుందండి. సో డెఫినెట్లీ ఈయన అపాయింట్ చేసిన దాని ప్రకారం ఈ చంద్రశేఖర్ శర్మ గారు ఆల్రెడీ మీటింగ్స్ మొదలుపెట్టా అంటున్నారు ఢిల్లీలో. కానీ ఈ అయోధ్య రామ్ మందిర ప్రతిష్ట తర్వాతనే ఆయన హైదరాబాద్కి వచ్చి పొజిషన్ టేక్ ఓవర్ చేస్తారు. ఆయన రాజస్థాన్లో కీలకమైన పాత్ర పోషించిన వ్యక్తి. కరెక్ట్. సో డెఫినెట్లీ అందరికి రివార్డ్ మనం చూసాం. సునీల్ బన్సల్ కానీ యూపీలో పర్ఫామ్ చేసిన తర్వాత 2 సార్లు, ఒకసారి కాదు 2 సార్లు పర్ఫామ్ చేసిన తర్వాత ఆయన్ని రివార్డ్ చేసి ఇక్కడ పంపించారు. తరుణ్ చుగ్ గారు ఉన్నారు. సో బీజేపీ తెలంగాణ వైపు చూస్తే ఏంటంటే 4 సీట్లు ఉన్న దాన్ని 6 8 చేస్తే ఇట్స్ అ బిగ్ విక్టరీ. మెయిన్ ఛాలెంజ్ అంటే బీజేపీకి ఇక్కడ బీఆర్ఎస్ని ఆపోజిషన్ పార్టీగా రీప్లేస్ చేయడం, అది వాళ్ళ ఫస్ట్ టార్గెట్. బీఆర్ఎస్ పార్టీని ఆపోజిషన్ పార్టీగా రిమూవ్ చేసి కాంగ్రెస్ బీజేపీ నడుమిట్ల అంటే కర్ణాటకలో ఏం జరుగుతుందో అదే ఇక్కడ కూడా ట్రై చేస్తున్నారు. అక్కడ జేడీఎస్ని ఎట్లా కంప్లీట్గా ఎలిమినేట్ చేసేసారో, ఒక టైంలో లీడింగ్ పార్టీ ఉండే జేడీఎస్, ఇప్పుడు జేడీఎస్ పరిస్థితి చూడండి, బీజేపీతో వచ్చి చైలో కలుపుతున్నారు. అదే స్ట్రాటజీ తెలంగాణలో. ఓకే రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సురేష్ కొచ్చాట్ల గారు. చాలా విషయాలు మనం డిస్కస్ చేసాం. బేసికలీ ఎలక్షన్ ఇయర్ వచ్చింది కాబట్టి 2024 చాలా సిగ్నిఫికెంట్గా ఉండబోతోంది. అంటే ఇది దేశ గతిని మార్చబోయే ఎలక్షన్. ఒకవేళ ఇలాగే అంటే ఆ ప్రభుత్వం ఇలాగే కంటిన్యూ అయితే ఒక మొమెంటం ఉంటుంది, లేకపోతే దిశ మారిపోతుంది. సో ఇట్లాంటి సందర్భంలో ఎలక్షన్ స్పెసిఫిక్గా మనం సీరియస్గానే వర్క్ చేయాల్సి ఉంది సార్. ఎందుకంటే రాష్ట్రాల వారీగా మనం చేయాల్సిన అంశాలు ఉన్నాయి, చాలా విషయాలు చెప్పాల్సినవి ఉన్నాయి. రాబోయే రోజుల్లో మొత్తం నేషనల్ రౌండప్ కీలకంగా మారబోతోంది. ఒక 112 కాన్స్టిట్యున్సీలు ఆల్రెడీ అనలైజ్ చేశాను సాయి గారు. ఓకే, ఐ స్టార్టెడ్ ఆల్ఫాబెటికలీ. ఓకే, మనం స్టేట్ వైజ్ ఒక ఆంధ్రప్రదేశ్, అస్సాం అంతా అయిపోయింది. ఛత్తీస్గఢ్ దాకా వచ్చాను ఇప్పుడు. అనలైసిస్ నడుస్తుంది. కానీ ఒక బహుశా మనం గ్రాఫిక్లీ అది చేయాల్సి వస్తుంది. ఎందుకంటే బీజేపీ మనం సాచురేట్ అయిపోతుంది నార్త్ ఇండియా అని చెప్పగానే ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది. బీజేపీకి దీనికన్నా ఎక్కువ సీట్లు యూపీలో రాదు, మాక్సిమం 2-3 రావచ్చు అంతే. మాక్సిమం వచ్చేసిన సీట్లు. అది కాకుండా మధ్యప్రదేశ్ కూడా, రాజస్థాన్ కూడా, రాష్ట్రం మొత్తం సీట్లు తీసుకెళ్ళి మధ్యప్రదేశ్లో ఒకటే సీట్ వచ్చింది కాంగ్రెస్కి. గుజరాత్ మ్యాక్సిమం తీసుకున్నాం. గ్రోత్ ఎక్కడ వస్తుంది? 303 నుంచి 320కి వెళ్ళాలంటే that is what we should be discussing in the analysis. Sure sir. Thank you very much Suresh Kochhatla garu. Thanks a lot sir. చూసారు కదా, ఇది ఈ వారం నేషనల్ రౌండప్. వచ్చే వారం నేషనల్ రౌండప్లో మళ్ళీ కలుద్దాం. మనసా వాచా కర్మణ దేశహితం కోసం పరితపించే నేషనలిస్టప్ చేస్తున్న కార్యక్రమాలని మిస్ కాకూడదంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే కనుక బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. అండ్ మీకు తెలిసిన వారి చేత కూడా సబ్స్క్రైబ్ చేయించండి. ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. కమెంట్ ద్వారా మీ అభిప్రాయాలను తెలియజేయండి. మనసా వాచా కర్మణ దేశహితం కోసం పరితపించే నేషనలిస్టప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకుని జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.